దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహితులారా, నా సాక్ష్యం ఎంతమంది వినలేదో ఒకసారి చేయొద్దండి. మీ సాక్ష్యం వినలేదండి. ఓకే, సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్తాను. వాక్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి. వాక్యము మనిషిని బ్రతికిస్తుందండి, సాక్ష్యము మనిషిని బలపరుస్తుంది. ఒక్కలా ఆమెను చెప్తే ఒట్టు. వాక్యము మనిషిని బ్రతికిస్తుంది, సాక్ష్యం మనిషిని బలపరుస్తుంది. వాక్యం దేవునిది, సాక్ష్యం మంది. కృతజ్ఞతార్పణలు మనవి, దశమ భాగము దేవునిది. మందిరము దేవునిది, మనం ఆయన ప్రజలము. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలని నా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను స్నేహితులారా. ఒక వాక్యాన్ని చదువుకొని సాక్ష్యము వాక్యము కలిపి నేను మీ ముందుకు అందిస్తాను. కరెక్ట్ 8:35 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు కాదండి, బైబిల్లో వాక్యాలు. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకసారి గున్నోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఉసూరు మన్నోళ్ళు హల్లెలూయా చెప్పండారా. ఉసూరు మనుకుని వచ్చారు అయితే మీరు కూడా. ఉసూరు మొక్కమడు ఊరు వెళ్తే ఏడుపు మొక్కమడు ఎదురు వచ్చేటట్టండి. ఈడు ఉసూరు మొఖం పెట్టి ఊరు వెళ్ళడానికి అటు నుంచి ఏడుపు మొక్కమడు వచ్చాడు. ఆడిపోయిన అవ్వదు, ఈడిపోయిన అవ్వదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు తెచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం. కాకపోతే మనం ఏం చేయలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్నేహితులారా, ఒక క్రైస్తవుడి జీవితము పిలుపుతోనే ప్రారంభించబడుతుంది. ఒక క్రైస్తవుడి జీవితము పిలుపుతోనే ముగించబడుతుంది. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఒక క్రైస్తవుడి జీవితము పిలుపుతోనే ప్రారంభించబడుతుంది. ఒక క్రైస్తవుడి జీవితము పిలుపుతోనే ముగించబడుతుంది. ఒక క్రైస్తవుని యేసుక్రీస్తు వారు ఆశీర్వదించడానికే పిలిచారండి. ఒక క్రైస్తవుని యేసుక్రీస్తు వారు దీవించి పరలోకానికి వారసులు చేయడానికి ఆయన పిలిచారు. ఆమె చెప్పండి ఒకసారి. అదే పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు, పరలోకం నుండి పిలిచాడు, ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు ఆయన. అందుకే ఆ పిలుపులో ఉన్న శక్తి, ఆ పిలుపులో ఉన్న గొప్పతనం, ఆ పిలుపులో ఉన్న ఔన్నత్యత నేను మీ మధ్యలోకి నేను తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. లోకాసు వార్త 21:36 ఒకసారి వాక్యం చదువుకుందాం. లోకాసు వార్త 21:36. మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు మగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మనుష్య కుమారుడు అతి త్వరలో వస్తున్నాడు స్నేహితులారా. మనుష్య కుమారుడు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన ఆ మహాదేవుడు, మహిమగల దేవుడు, ఆ దేవాది దేవుడు, ఆ దేవుళ్ళకే దేవుడు, ఆ కృపగల దేవుడు, ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారిని మనం ఎదుర్కోవాలంటే మెలుకు కలిగిన ప్రార్థన ఎవరి జీవితంలో ఉంటుందో వారే ఎదుర్కోగలరు. అందరూ ఆమె చెప్పండారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెలుకు కలిగిన ప్రార్థన. కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. కొంచెం నా సాక్ష్యాన్ని కూడా నేను పంచుకుంటాను. క్లుప్తంగా ప్రసంగిస్తుంట, శాంతంగా వింటారటండి. ఆమె చెప్పండి. ఎక్కువగా ప్రసంగిస్తే చిరాకు పడతారంట. 24:4 అపోస్తలుల కార్యం ప్రకారంగా. క్లుప్తంగా ప్రసంగిస్తే శాంతంగా వింటారంట, ఎక్కువగా ప్రసంగిస్తే చిరాకు పడతారంట. అందుకే నేను క్లుప్తంగానే ప్రసంగిస్తాను. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీ మధ్యలోకి తీసుకొస్తాను. గనులైన దైవజనుల దగ్గర ప్రభు నన్ను నిలబెట్టారు. ఇక్కడ కూర్చున్న దైవజనులు సామాన్యమైన విషయం కాదండి. మహాదేవుడు అగ్నిలో పుట్టము వేసి వారిని ఈరోజు అలా నిలబెట్టారు. ఆమె చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాంటి దైవజనుల దగ్గర అయోగ్యులను, అల్పుణ్ణైన నన్ను కూడా ప్రభు నిలబెట్టారు. స్నేహితులారా, జాగ్రత్తగా సాక్ష్యాన్ని కూడా కొన్ని మాటలు చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. మా సొంత ఊరు పార్వతీపురం. పార్వతీపురం అంటే ఇంచుమించు 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది స్నేహితులారా. ఇక్కడికి ఎక్కువ తక్కువలో. ఆ పార్వతీపురం నుండి మేము విశాఖపట్నం వచ్చామండి 35 సంవత్సరాల క్రితం.
మా నాన్నగారు పార్వతీపురానికే పరిశుద్ధుడు అండి. 4 భార్యలు. పార్వతీపురానికే పరిశుద్ధుడు మా నాన్నగారు. 4 భార్యలు, 5 పిల్లలు. ఫస్ట్ ఒక అమ్మ చనిపోయింది, తర్వాత ఇంకొక అమ్మ చనిపోయింది, తర్వాత మా అమ్మని చేసుకున్నాడు, తర్వాత ఇంకొక అమ్మ ఇప్పటికీ సెంచరీ కొడుతున్నాడు. 82 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆయనలాగా మనం బండి తీయలేము, ఆయనలాగా 2 వీలర్ మనం నడపలేము, ఆయనలాగా భోజనం చేయలేము, ఆయనలాగా నడలేము. 82 సంవత్సరాలు స్టీల్ నవ్వుకి ఈ రోజుకి కూడా, ఈ సమయానికి కూడా. 35 సంవత్సరాల క్రితం మేము విశాఖపట్నం వచ్చాం. నేను, అన్నయ్య, తమ్ముడు, నాన్న, అమ్మ. అన్నయ్య, తమ్ముడు, నన్ను ముగ్గురిని కూడా నాన్నగారు స్కూల్లో జాయిన్ చేశారు. అన్నయ్య, తమ్ముడు బాగా చదువుకున్నారు స్నేహితులారా. అన్నయ్య, తమ్ముడు బాగా చదువుకొని లోక సంబంధంగా పోలీసు ఉద్యోగాలు వచ్చాయి. నాకు ఏమాత్రం కూడా చదువు అబ్బలేదు. చిన్న వయసులో త్రాగుడికి అలవాటు పడ్డాను, చిన్న వయసులో సినిమాలకు అలవాటు పడ్డాను, చిన్న వయసులో పేక ముక్కలకు అలవాటు పడ్డాను, చిన్న వయసులో అబద్ధాలకు అలవాటు పడ్డాను. చిన్న వయసులో నా జీవితం నాశనం చేసుకున్నాను స్నేహితులారా. ఏ రోజైతే నా జీవితం నాశనం చేసుకున్నా నా వయసు 18-20 సంవత్సరాల కల్లా లాస్ట్కి త్రాగుబోతులకే ప్రెసిడెంట్గా మారిపోయింది. నేను విశాఖపట్నంలో త్రాగుబోతులందరికీ ఒక ప్రెసిడెంట్గా మారిపోయిన స్నేహితులు. 1,20,00,000 మంది ప్రజలు ఉండొచ్చు ఈ రోజులకి. అప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్న సమయంలో 66-70 లక్షల మంది ప్రజలు ఉంటారు యేసు ప్రభు నామంలో. కానీ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు ఆ సమయంలో. విశాఖపట్నం వచ్చాను, త్రాగడము, తిరగడము, సినిమాలు, ఇదే నా బ్రతుకు. వైజాగ్లో సూపర్ స్టార్ కృష్ణ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ టికెట్ నాదే. కృష్ణ ముసలాడు అయిపోయాడని తర్వాత మహేష్ బాబు వెనకాల పరిగెట్టాను స్నేహితులారా. 2000లో మహేష్ బాబు ఎంటర్ అయ్యాడు. తర్వాత నేను యేసు ప్రభు నమ్ముకున్న వరకు కూడా మహేష్ బాబు వెనకాల పరిగెట్టి మహేష్ బాబు సినిమాలన్నీ కూడా చూశాను. వైజాగ్లో 52 సినిమా హాళ్ళు ఉన్నాయి స్నేహితులారా. వైజాగ్లో 52 సినిమాలు ఉన్నాయి. రాత్రి అంతా కూడా పేకట ఆడుకునే ఉండేవాడిను. పేక ముక్కలు కూడా 52 ముక్కలే. వైజాగ్లో 52 థియేటర్లు, పేక ముక్కలు కూడా 52 ముక్కలే. సంవత్సరానికి వారాలు 52. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పాత నిబంధనలో 52 అధ్యాయాలు కలిగిన ఒక పుస్తకం ఉంది. ఏటా పుస్తకం? పాత నిబంధనలో 52 అధ్యాయాలు ఉన్నాయండి ఆ బుక్కి. ఏ పుస్తకం అది? ఇర్మియా గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో జాగ్రత్త అనే మాట కూడా 52 సార్లు ఉంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆలోచించండి స్నేహితులారా. 52 సినిమాల వైపు 52 పేక ముక్కలు పట్టుకొని 52 వారాలు అదే నా బ్రతుకు అయ్యిందండి. ఈ చేత ఒక టికెట్ తీసాను, ఈ చేత ఒక టికెట్ తీసాను, ఒక టికెట్ బ్లాక్లో అమ్మేసాను, ఒక టికెట్తో సినిమా చూసేవాడిను. ఆ బ్లాక్లో అమ్మిన డబ్బులతోనే కాలుకి చెప్పులు, కరెంటు బిల్లు, మందు, పేకాట, ఇదే నా బ్రతుకు అయింది స్నేహితులారా. ఎప్పుడైతే నేను త్రాగుబోతుగా, పనికి మేలోడుగా, బ్లాక్ టికెట్లు గడ సినిమా పిచ్చోడుగా అయిపోయానో మీరు నమ్మండి, మా నాన్నగారు చాలా బాధపడ్డారండి. అన్నయ్య, తమ్ముడు ఇద్దరు కూడా పోలీసు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళకి 18-20 సంవత్సరాలకి ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చాయి. నాకు చిన్న వయసులో నా 20 సంవత్సరాలప్పుడు నేను పచ్చి త్రాగుబోతుని అయిపోయానండి. మనుష్య కుమారుని ఎదుర్కోవాలంటే మెలకువ కలిగిన ప్రార్థన ఉంటేనే మనుష్య కుమారుని ఎదుర్కోగలం. యేసుక్రీస్తు అతి త్వరగా వస్తున్నారు స్నేహితులారా. యేసుక్రీస్తు నా జీవితంలోకి ఎలా ప్రవేశించాడు చాలాసార్లు మన క్రిస్మస్ సందేశాలు చెప్పుకుంటాం. అసలు సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు పుట్టడము, తర్వాత యేసుక్రీస్తు వారి మరణము, తర్వాత యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ. ఈ మూడే కలిసే సువార్త. జన్మించాడు మన గురించే, మరణించాడు మన గురించే, పునరుద్ధరణ అయ్యాడు మన గురించే, ఈసారి రెండోసారి రాబోతున్నారు మన గురించే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు ఎదుర్కొనే శక్తి ప్రతి ఒక్కడికి కావాలి స్నేహితులారా. ఇనుప మొక్క దగ్గర అయస్కాంతం పెడితే ఇమీడియట్గా ఆకర్షిస్తుందండి. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడు ఆకర్షించబడతామంటే మెలకువ కలిగిన ప్రార్థన ఉన్నప్పుడే మనము కూడా ఎత్తబడే గుంపులో ఉంటామండి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగానండి. కొన్ని ప్రార్థనాంశాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఆ ప్రార్థన మీ జీవితంలో ఉందో లేదో చూడండి. ఆ ప్రార్థన నా జీవితంలో ఉందో లేదో నేను చూసుకుంటాను. ప్రార్థన ఉంటే గానీ మనం ఎత్తబడే గుంపులో ఉండమండి. ఖచ్చితంగా చెప్తాను స్నేహితులారా. క్రైస్తవుడికి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుడికి బైబిల్ ధ్యానం చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుడికి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుడికి విధేయత చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుడికి పిలుపు మరీ ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడైతే చిన్న వయసులో త్రాగుబోతుగా పేకాడుగా సినిమా పిచ్చోడుగా ఎప్పుడైతే నా బ్రతుకు అయిపోయిందో మా నాన్నగారు నన్ను ఒక రోజు పిలిచి, ఒరే ఆడు బాగుపడ్డాడా, ఈడు బాగుపడ్డాడు, పెద్దనే బాగుపడ్డాడు, మీ తమ్ముడు బాగుపడ్డాడు, నువ్వు చిన్న వయసులో బెకారోడు అయిపోయి మీ అమ్మ చనిపోతూ నా చేతిలో పెట్టి చనిపోయిందిరా, ఆ ఇద్దరు దీవించబడ్డారు, నువ్వు ఎందుకురా బెకారోడు అయిపోయి త్రాగుబోతు అయిపోయావు, ఇలా నీకు లాభం లేదు, నీకు వివాహం చేస్తానరా అన్నారండి. అప్పుడు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు స్నేహితులారా. వివాహం అనేసరికి నేను చాలా సంతోషించాను. అప్పుడు లోకంలో ఉన్నాను కాబట్టి లోకంలో అమ్మాయిని చూపించారు, అమ్మాయి చాలా బాగుంది, నా మట్టుకు నేను అనుకున్నాను అమ్మాయిని ఇచ్చి వివాహం చేయనన్నాను. ఆ అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేశారండి. కానీ నా భార్య వచ్చినా సరే నా బ్రతుకు మారలేదు స్నేహితులారా. నా భార్య వచ్చింది, నా బ్రతుకు మారలేదు. నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడ టీ తెచ్చిదండి, నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడ భోజనం తెచ్చేది, నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడికి వచ్చి చెయ్యలు కట్టుకుండేది. అంటే అంత చిత్రహింసలు పెట్టేసేవాడిను, ఇంటికి వెళ్ళి నేలకేసి కొట్టేసేవాడిను, గోడకేసి గుద్దించేసేవాడిను, ఆ సిగరెట్ ముట్టించి ఆ నైటీల మీద ఆ చీరల మీద కాల్చేసి చిత్రహింసలు పెట్టాను స్నేహితులారా నా భార్యని. ఒకరోజు సంక్రాంతి పండుగ వస్తే అత్తయ్య మావి వాళ్ళు పిలిస్తే నేను నా భార్య ఇద్దరం కలిసి కొత్త అల్లుండి కాబట్టి అత్త మా ఇంటికి వెళ్ళాము. విశాఖపట్నంలోనే 5 రూపాయల వడ్డీకి 5,000 అప్పు చేస్తాను. అత్తే మాయలు ఒక 5,000 ఇచ్చారు. ఈ 10,000 రూపాయలు కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజు 3 రోజులు ప్యాకెట్ ఆడిన డబ్బులన్నీ తగలబెట్టాను. మరుసటి రోజు ప్యాకెట్కి డబ్బులు లేవని ఆ రాత్రి మందు ఎక్కువైపోయి మళ్ళీ పక్కన నాటుసారా దొరికిందని అది కూడా త్రాగేసరికి భూమి ఆకాశం ఒకటైపోయింది. మొత్తం అలాగా తడుముకొని అత్తోడింటికి వెళ్ళాను. ఆ రాత్రి మందు మైకములు ఉండి మరుసటి రోజు ప్యాకెట్కి త్రాగడానికి డబ్బులు లేవని నా భార్య మంచి నిద్రలో ఉంది. ఆ మంచి నిద్రలో నా భార్య పక్కన పడుకొని తులమన్నర పుస్తులతో బంగారం చైను దొంగతనం చేసిన కిరాతకుండండి నేను. నా భార్య మెడలోని పుస్తులతో దొంగతనం చేశాను, కేవలం మందుకు డబ్బులు లేవని, కేవలం త్రాగుడికి డబ్బులు లేవని. అలాంటి నా బ్రతుకు, అలాంటి నా జీవితము. ఆ రోజు మరుసటి నా భార్య కన్నీరు కార్చి ఏడుస్తుందండి. ఏమైంది బంగారం చేయనని కన్నీరు కార్చి ఏడుస్తుంది. అత్తయ్యమాయాలు ఏడుస్తున్నారు. చాలా పేద కుటుంబం స్నేహితులారు. నేను అక్కడే ఉన్నాను, నేను ఏడుస్తాను, ఒగలమారి ఏడుపులు. వాళ్ళు నిజంగా ఏడిస్తే నేను ఒగలమారి ఏడుపులు ఏడుస్తాను. అత్తయ్యమాయాలు కన్నీరు కార్చి ఏడుస్తున్నాను. తల్లిదండ్రులాట అత్తయ్యమాయాలు కూడా నేను ఏడిపించానండి. ఆలోచించండి స్నేహితుడా. 15 అధ్యాయం 9 నుంచి 11 వచనాలు ద్వితీయోపదేశ కాండంలో ఎవరైనా సరే మిమ్మల్ని బట్టి బాధపడితే అది మీకు పాపమోగునని అక్కడ వాక్యం ఉందండి. మనం బాధపడినా పర్వాలేదు, మనం కన్నీరు కార్చినా పర్వాలేదు, మన 10 రూపాయలు పోయినా పర్వాలేదు, కానీ ఎవరైనా సరే మనల్ని బట్టి కానీ బాధపడితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభు ఒప్పుకోరు స్నేహితులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అత్తయ్య మాయలు ఏడుస్తున్నారు, నా భార్య ఏడుస్తుంది. వెంటనే బంగారం చేయని నా జేబులోనే ఉంది. ఆలోచించండి స్నేహితులారా. మా ఊర్లో ఒక ఆయన వచ్చి, అన్నయ్య ఎవరు తీసాడో దొరికిపోతాడంటే పక్కన గుమ్మలక్ష్మీపురం అని ఒక ఊరు ఉంది, అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆ మాంత్రికుడు గోరులో చూపిస్తాడు, ఎవరు తీసాడో మనకు దొరికిపోతాడంటే వెంటనే మా మాయ ఒక 200 ఇచ్చాడు. ఆడేం చెప్పాడంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటంటే ఆ బంగారం చేయని ఇసుకలో పడిపోయింది, వెళ్ళి వెతకండి అన్నాడు. ఆడే నిజమైనడైతే వాళ్ళు అల్లుడే తీసిడని చెప్తాడు స్నేహితులారా. అందుకే సోది చెప్తామన్నోళ్ళు కానీ, మాంత్రికులు కానీ, జ్యోతిష్కులు కానీ ఎప్పుడు నమ్మకూడదండి. నమ్మదగిన దేవుడు యేసు ప్రభు ఒక్కలే. దేవునికి స్తోత్రం. తిమోతి రాసిన 2వ పత్రిక 2:13 ప్రకారంగా మనం నమ్మదగిన వారమే, కానీ ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఎప్పుడైతే అలా జరిగిందో స్నేహితులారా, అందరూ కూడా ఇసుకలో వెతుకుతున్నారు. ఎక్కడ ఉంటుంది? నా జేబులోనే ఉంది. వెంటనే నా భార్య చెప్పిన వరలక్ష్మి అండి, తులమున బంగారం చేయనే కదా, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండని నా భార్యకి ధైర్యం చెప్పి విశాఖపట్నం తీసుకొచ్చాను. ఈరోజు మీలాట మంచి స్నేహితులు ఉన్నారు. అప్పుడు నా స్నేహితులందరూ కూడా త్రాగుబోతులే, పోరం బోకలే. ఒకటికి ఇచ్చాను, నాగరాజు ఇది అమ్మేసి 2,500 నేను ఈ ప్యాకెట్లో ఇవ్వాలి కదా, ఆ 2,500 తీసుకొని మిగతా డబ్బులు తెచ్చిరు అన్నప్పుడు ఇది ఎక్కడదని అడిగాడు. అడిగితే నేను మా ఆవిడ మేడలో దొంగతనం చేస్తానని చెప్పాను. చెవులోనూ కూడా తెచ్చివలసిందిరా అన్నాడు. ఆడు ఎంత పనికి మేలుడు చూడండి స్నేహితురాలు. చెవులోనూ కూడా తెచ్చి 2 హోల్సేల్గా ఒకేసారి అమ్మేస్తున్నా, బస్సు ఛార్జీలు దండుగా 2 సార్లు ఎవడు తిరుగుతాడు అన్నాడు. నేను అన్నాను, మా ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, నా దగ్గరే ఉంటుంది, ముందు ఇది అమ్మిస్తారా, నేను డబ్బులు ఇవ్వాలి కదా. రేపు మహేష్ బాబు టక్కర్ దొంగ రిలీజ్, ఆడు టక్కర్ దొంగ కాదండి, నేను టక్కర్ దొంగని అయిపోయాను. మహేష్ బాబు టక్కర్ దొంగ కాదు, ఆ సినిమా రేపు రిలీజ్, అర్జెంట్గా ఇది అమ్మి తెచ్చిరా అన్నాను స్నేహితులారా. వెంటనే మీరు నమ్మండి, ఆడు అమ్ముతుండగా పోలీసులకు దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే పోలీసులకు దొరికిపోయాడో తీసుకెళ్ళి చితగొట్టేశారు స్నేహితులారా. ఆ దెబ్బలకు తట్టుకోలేక నా పేరు చెప్పేశాడు, ఇది నాది కాదు బాబు, పలానా అశోక్ ఇచ్చాడని. ఆడు ఎవడన్నారు? ఆదర్శ నగర్ అన్నారు. రాత్రి 8 అయింది, 2 కానిస్టేబుల్ వచ్చి తలుపు కొడతాడు. తలుపు తీశాను, బండి ఆన్లోనే ఉంది, త్రాగేసి ఉన్నానండి. త్రాగుబోతుడికి ధైర్యం ఎక్కువ. మందులో ఉంటే విశాఖపట్నమే నాదేనో, మందు దిగిపోతే పిల్లి అయిపోయిన స్నేహితులారా. ఎప్పుడైతే అలా తీసుకెళ్ళాం, 2 కానిస్టేబుల్ వచ్చి, మా ఎస్ఐ గారు నేను పిలుస్తాను పద, నువ్వు బంగారం చేయని ఎవరికి ఇచ్చావు,
నేను అన్నాను మా ఆవిడ మేడలో దొంగతనం చేశాను, ఇప్పుడు ఏంటంటారు అని. మేమేమనము, మా ఎస్ఐ గారు పిలుస్తుండ్రు పద అన్నారు. నాకేంటి భయం, చెట్టు మీద దెయ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకేంటి భయం, పదని అన్నాను. వెంటనే ఆ ఎస్ఐ గారు నన్ను అడిగారు, ఆ బంగారం చేయి నీదైతే దాని బిల్లు చూపించు అన్నారు. నాదేనండి, కానీ మా నాన్నగారు కొన్నారు అన్నాను. అయితే మీ నాన్నగారు కొంటే ఆ బిల్లు పట్టుకొని రమ్మను, లేదంటే నీకు రాజమండ్రి సెంట్రల్ జైలు అన్నాడండి. రాజమండ్రి సెంట్రల్ జైలు అనేసరికి మంది ఇరిగిపోయింది నాకు దెబ్బకి. అప్పుడు మా నాన్నకి ఫోన్ చేశాను, నాన్న వరంమేడలో తాడు నేనే తీసాను నాన్న అంటే, మా నాన్న ఫోన్లోనే తిట్టాడు. తిట్టిన సిగ్గులేని మొక్కానికి నవ్వేసాను గారు. తిట్టుకోవాలి ముందు బిల్లు పట్టుకొని రా అన్నాను. వెంటనే ఒక లాయర్ని తీసుకొని మా నాన్న వచ్చాడు. అయ్యి నా కొడుకేనండి, దొంగ నా కొడుకు, ఇదిగోండి బాబు బిల్లు. నా కోడల మేడలో పెడితే ఈ దొంగతనం చేసి నీ తాగుబోతు నా కొడుకు అని చెప్పాడు. మీరు నమ్మండి, అంత తిట్టినా నాకు సిగ్గులేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు సిగ్గులేనందుగా? దేవునికి స్తోత్రం చెప్పండి రా. అలాంటి జీవితం నుండి ఇలాంటి జీవితానికి తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి స్నేహితులు, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ మాట, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఈ స్వరం వింటున్న స్నేహితులారా, జీవితాలు మార్చే దేవుడు ఎవరైనా ఉంటే ఒక్కరు చూపించండి నాకు. బ్రతుకులు మార్చే దేవుడు ఎవరైనా ఉంటే ఒక్కరు చూపించండి స్నేహితులారా. త్రాగుబోతులు మార్చే దేవుడు ఎవరైనా ఉంటే చూపించండి. వ్యభిచారులు మార్చిన, దొంగలను మార్చిన, అబద్ధికులను మార్చిన దేవుడు ఎవరైనా ఉంటే ఒక్కరు చూపించండి. పరిశుద్ధులని మీ ముందు, దైవజనులైన దేవుని సేవకుల ముందు ఈ బైబిల్ ఎక్కడా విడిచిపెట్టి నా జీవితకాలం వెళ్ళి బానిసగా బ్రతుకుతాను, ఒక్కరు చూపించండి సార్. నా యేసయ్య తప్ప. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు తప్ప ఎవరు జీవితాలు మార్చలేరండి. యేసు ప్రభు తప్ప ఎవరు బ్రతుకులు కట్టలేరండి. యేసు ప్రభు తప్ప ఎవరు గమ్యానికి చేర్చలేరండి. యేసు ప్రభు తప్ప పరలోకానికి తీసుకెళ్లే దేవుడు ఎవరు లేరు స్నేహితులారా. ఖచ్చితంగా చెప్తాను, అన్ని వడకట్టానండి నీ లోకంలోనే దరిద్రం అంతా నేను వడకట్టాను. లోకంలోనే దాన్ని మీరు ప్రేమించొద్దు అన్నాడు. లోక మర్యాదల్ని అనుసరించొద్దు అన్నాడు 12:2 రోమపత్రికలో. లోక మాలిన్యాన్ని అంటించుకోవద్దు అన్నాడండి 1:27 యాకోబు రాసిన పత్రికలో. లోక మాలిన్యం అంటించుకోవద్దు అన్నాడు. లోక మర్యాదలను అనుసరించొద్దు అన్నాడు. లోకమాన్ని ప్రేమించొద్దు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ లోకాన్ని ఎవరు ప్రేమించినా దేవుని ప్రేమ వారిలో ఉండదండి. లోకములో ఉన్న వాటినైనా ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. 2:15 దేవునికి స్తోత్రం. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో. ఇవన్నీ కూడా నేను ప్రేమించి లోకమంతా వడకట్టాను స్నేహితులారా. నా వయసులో, నా జీవితంలో ఆ మహాదేవుని దయని బట్టి 1:4 ఆదికాండంలో ఒక మాట ఉంటుంది. దేవుడట చీకటిని వెలుగుని వేరుపరిచినని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటిని వెలుగుని దేవుడు వేరుపరిచాడండి. ఈ లోకమాల్యాన్ని అంటించకుండా మనం వేరుపరిచాడు స్నేహితులారు. ఎప్పుడైతే నా భార్య మెడలో పుస్తులతో దొంగతనం చేసి ఎప్పుడైతే అమ్మేశానో ఆ విషయం మా అత్తరూరులో తెలిసిందో, నా భార్య చనిపోవడానికి పక్కనే నుయ్యుంటే వెళ్ళిందండి. అత్తయ్య మాయలు కూడా ఏడుస్తున్నారండి. తల్లిదండ్రులట అత్తయ్య మాయలు కూడా నేను ఏడిపించాను. నా భార్యని ఏడిపించాను. నా భార్య చనిపోలేని ఒక నుయ్యిలోకి వెళ్ళింది, బావిలోకి వెళ్ళింది. కానీ కొంతమంది వెళ్ళి బలపరిచారు. అమ్మా, నిజమైన దేవుడు ఉంటే, అసలు దేవుడు అన్నోడు ఉంటే నీ భర్త మారతాడమ్మా. ఒక్కరు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు లేరండి మా ఊర్లో. అందరు కూడా హిందువులే. అయినా సరే ఆ ముసలోళ్ళ ఆటోలు, వృద్ధుల ఆటోలు కొంతమంది వెళ్ళి బలపరిచారు. ఆ నిజమైన దేవుడు ఉంటే నీ భర్త మారతాడమ్మా, చనిపోకమ్మా, నువ్వు కడుపుతో ఉన్నావు, వద్దమ్మా అనుకుని నా భార్యని ఇంటికి తీసుకొచ్చారండి. కొన్ని రోజులు అయ్యింది. నా భార్య దేవుని మహాకృప వల్ల ఒక ఆడబిడ్డని జన్మనిచ్చింది. ఎప్పుడైతే ఆడబిడ్డ పుట్టిందో నా మనసులో అనుకున్నాను, కొడుకైతే బాగుంది కదా, నా ఇంటి పేరు ఉంటుంది కదా, కూతురు పుట్టింది ఏటబ్బా అని నా మనసులో అనుకున్నాను. గమనించండి, ఈ భూప్రపంచంలో ఎవరు ఏమైనా ఇవ్వగలరు, కానీ 2 ఎవరి వల్ల అవ్వదండి. 2 ఎవరి వల్ల అవ్వదు. కోటీసులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, సినీ యాక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ముఖేష్ అంబానీ లాంటి ఉన్నారు, చాలా ధనవంతులు, చాలా ఆస్తిపరులు ఉన్నారు. కానీ 2 ఎవరి వల్ల అవ్వదు. ఒకటి గర్భఫలము ఎవరి వల్ల అవ్వదు, రెండోది ఆయుష్ ఎవరి వల్ల అవ్వదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్భఫలం యేసుప్రభువే ఇవ్వాలండి. 127:2 ప్రకారంగా ఆయుష్ యేసుప్రభువే ఇవ్వాలండి.
91వ కీర్తన 16వ వచనం ప్రకారంగా ఆయుష్ ఆయన ఇవ్వాలా, గర్భఫలము ఆయన ఇవ్వాలా. నేనేమనుకోనంటే కొడుకైతే బాగున్ను, కుమారుడైతే బాగున్ను, కుమార్తె పుట్టిందేటి, నా మనసులో ఏం బాగులేదు స్నేహితుడా. అయినప్పటికీ కూడా నా భార్య అక్కడ ఉంది, నేనేం విశాఖపట్నం ఇంకా త్రాక్కొని తిరుగుతాను, మారు మనసు లేకుండా నేను బ్రతుకుతాను. అప్పటికి ఇంకేసు ప్రభు తెలియదు. మా నాన్నగారు కూడా అన్నారు, అరే ఇంక నా వల్ల కాదురా, మీ అమ్మ చనిపోయి నా చేతిలో పెట్టింది, నీ భార్య మీద పుస్తులతో దొంగతనం చేసుకున్నా, పనికి మేలోడు అయిపోయావురా, బ్లాక్ టికెట్లు గడి అయిపోయావు, ఇద్దరు కొడుకులు బాగుపడ్డారు, నువ్వు నాశనం అయిపోయావు, నీకు ఒక దండం రా బాబు, నువ్వు చనిపోయావు అనుకుంటున్నావు, నాకు ఇద్దరు కొడుకులు అనుకుంటున్నానే. మా కన్న తండ్రి కూడా నన్ను విడిచిపెట్టిస్తాడండి. నీకు ఒక కత్తిరిస్తాను, బస్ స్టాండ్లో జేబులు కొట్టుకొని బ్రతుకు, నా పరువు తీసేస్తున్నావురా, అనవసరంగా నాకు పుట్టేవారు అనుకునే కన్న తండ్రి కూడా మా నాన్నగారు నన్ను పక్కన పెట్టేశారు. సొంత తమ్ముడు కూడా పక్కన పెట్టేశారండి. చిన్నప్పుడు అన్నదమ్ముల బంధం బాగుంటుంది స్నేహితులారా, పెళ్ళైన తర్వాత అక్క చెల్లెల బంధం బాగుంటుంది. చిన్నప్పుడు అన్నదమ్ముల బంధం, పెళ్ళాకుండా మా ముగ్గురు చాలా ఐక్యత కలిగి ఉన్నాం. ఎప్పుడైతే పెళ్ళైందో ఎవడు బ్రతుకు ఆడిది అయిపోయింది స్నేహితులారా. అలాంటి పరిస్థితుల్లో సర్లే నేను నా మనసులో అనుకున్నాను, సర్లే రెండోసారి ఆడపిల్ల యొక్క మగోడు పుడతాడులే, ఫస్ట్సారి ఆడపిల్ల పుట్టింది కాబట్టి రెండోసారి కొడుకుని పుడతాడులే అనుకున్నాను మనసులో. కానీ యేసుప్రభు మంచి దేవుడు, కృపగల దేవుడు కాబట్టి రెండోసారి కూడా నాకు ఆడపిల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోసారి ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందో మళ్ళీ నా భార్యని నేను విడిచిపెట్టేశానండి. ఇంక నీకు నాకు సంబంధం లేదు, 2 సార్లు అవకాశం ఇచ్చాను, 2 సార్లు కూడా నువ్వు ఆడబిడ్డని కన్నావు, మగబిడ్డని కనలేదు అనుకుని నా భార్యని విడిచిపెట్టాను. వినండి స్నేహితులారా, ప్రతిది కూడా దేవుడు చూస్తారండి. ఈరోజు ఈ సభ ఆయన చూస్తారు. చెప్పు కొట్టండి, కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక దైవజనులు చెప్పినట్టుగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ ఉన్నారండి. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను ఉన్నానండి, మనసు దగ్గర పెట్టుకొని ఆయన కాలు పట్టుకొని నేను అలా స్థుతులు చెల్లించుకుంటానని మీరు నమ్మండి. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఎంత విధేయత ఉంటే, ఆశీర్వాదం ఉంటే, ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఖచ్చితంగా చెప్తున్నాను, రాకడలో ఎత్తబడి గుంపులో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పాస్ అవ్వరండి, స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పాస్ అవ్వరు, మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎత్తబడరు. ఖచ్చితంగా చెప్తున్నాను. బైబిల్ ఒక వాక్యం నాకు చూపించండి, మీరు చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకంకి వెళ్ళిపోతారని ఒక్క రిఫరెన్స్ నాకు చూపించండి బైబిల్లో. ఎవరైతే మెలకు కలిగిన ప్రార్థన ఉంటుందో వారే ఎత్తబడతారు. కొట్టండి చప్పట్లు ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి పొందుకోవాలంటే మెలకు కలిగిన ప్రార్థన. అసలు మెలకు అంటే చెప్తాను స్నేహితులారా, ఏ ప్రార్థన మన జీవితంలో ఉంటే ఎత్తబడతామో. అసలు మెలకు అంటే నా జీవితంలో నా సాక్ష్యంతో పాటు వాక్యాన్ని పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు నాకు దొరికారు, నేను మీకు దొరికాను, మనందరికి యేసయ్య దొరికాడు. కొట్టాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన ఇలాగే ప్రసంగిస్తున్నాడు అంట స్నేహితులారా. ప్రసంగిస్తే ఒకరు మెల్లికి జారి వెళ్ళిపోతున్నారంట. లాస్ట్కి ఒక ముస్లాం ఉండిపోయిందంట అక్కడ. ఇతను అనుకున్నాడట, సరే వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఒక ముస్లాం ఉందిలే అని మనసులో అనుకున్నాడట. ఆవిడ అన్నదట, మీ ప్రసంగం గురించి కాదండి, మీరు నిలబడిన చాప నాది, మీరు ఆ చాప కొంచెం పక్కెళ్తే ఆ చాప పట్టుకుని వెళ్ళిపోయిందని ఉన్నాను బాబు అన్నదండి. దెబ్బకి సిగ్గిపడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంతవరకు తెచ్చుకోను. ఆమె చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వచ్చానండి నేను? ఎక్కడికి వచ్చాను? తుమ్మలపల్లి వచ్చానండి. అది కూడా తెలియపోతే అలాగంటారా మీరు. దేవునికి మహిమ కలుగును గాక. గనులలో మహా గనుడవు నీవు, మహాత్ములకు పూజనీయు. గనులలో మహా గనుడవు నీవు, మహాత్ములకు పూజనీయుడా. పరిశోధతలో మహనీయుడవు, పరిశోధతలో మహనీయుడవు, మృత్యుంజయుడా అమరవీరుడా, మృత్యుంజయుడా అమరవీరుడా. యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. దేవుళ్ళకే దేవుడవు నీవు, ప్రభువులకే ప్రభుడవు నీవు, రాజులకే రాజువు నీవు, రాజులకే
సర్వాధికారివి, అధికారులకే సర్వాధికారివి. యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. చప్పుడు కొడుతుండ్రు, పక్కోళ్ళు కూడా ఇంకొంచట్లేదు. ఇంటి దగ్గర గాడిలు వేస్తారు చూడండి, గాడిలు అలా కొడుతుండ్రు చప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే స్నేహితులారా నా భార్య ఇద్దరు ఆడపిల్లలకి అన్నదని ఎప్పుడైతే విడిచిపెట్టేశానో, మా నాన్నగారు ఎప్పుడైతే నన్ను పక్కన పెట్టేశారో, అన్నదమ్ములు కూడా నన్ను ఎప్పుడు పక్కన పెట్టేశారో, నా భార్య ఒకనొక రోజు చూసింది ఇద్దరు పిల్లలతోనే అత్తయ్య మాయలు పెంచలేకపోతున్నారు. నా భార్య తర్వాత ఒక చెల్లి, ఆ తర్వాత ఒక తమ్ముడు, నా భార్య, నా ఇద్దరు పిల్లలు, అత్తయ్య మామయ్య పూటకి 7 తినాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు స్నేహితులారా. ఆ పరిస్థితిలో ఇద్దరు పిల్లలు తీసుకొని విశాఖపట్నం వచ్చిందండి. ఇద్దరు పిల్లలు తీసుకొని విశాఖపట్నం వచ్చింది. నేను త్రాక్కొని తిరుగుతాను, ఇంటి ముందుకు వచ్చి తలుపు కొడుతుంది. ఇంచుమించు 4 గంటల జర్నీ అండి. 4 గంటలు జర్నీ చేసుకుని వచ్చింది. నా ఇద్దరు పిల్లల్ని నిలబెట్టింది, ఇంట్లోకి రానివ్వలేదు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఎందుకు వచ్చావు నువ్వు? నీకు నాకు సంబంధం లేదు కదా, నేను విడిచిపెట్టేశాను కదా, కొడుకుని కంటే ఉంచాను, కూతురుని కన్నావు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ గట్టిగా కొట్టేసి నడి రోడ్డు మీద ఇంట్లోకి కూడా రానివ్వలేదండి. ఎదరోళ్ళు పక్కోళ్ళు అటువైపు ఇటువైపు అందరూ చూస్తున్నారు, కానీ నేను ఇంట్లోకి రానివ్వలేదు. నా భార్య ఏడుస్తుంది స్నేహితులారా. పెద్ద బిడ్డ నిలబెట్టి చిన్న బిడ్డను ఎత్తుకుంది, అయినా సరే ఇంట్లోకి రానివ్వలేదు. కనీసం పిల్లలు పాలు తాగారో లేదో తెలియదు, నా భార్య టిఫిన్ అయినా చేసిందో లేదో తెలియదు, కనీసం ఇంట్లోకి రాని. ఎంత దుర్మార్గుని ఆలోచించండి. 28:14 సామెతల గ్రంథం. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడని అక్కడ మాట ఉందండి. నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను స్నేహితులారా. ఎప్పుడైతే నా భార్యనే నా ఇద్దరు పిల్లలు కూడా నేను ఇంట్లోకి రానివ్వకుండా కన్నీరు కాచి ఏడ్చినా సరే నా హృదయం చలించలేదు, రానివ్వలేదు. అయినా సరే నా భార్య నన్ను విడిచిపెట్టలేదు. నా 2 కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. అయ్యా మీరు కన్ని పిల్లలేనయ్యా, మీ రక్త సంబంధం అయ్యా, మీ రక్తమేనయ్యా, అయ్యా ఇంట్లో ఉంచండి అయ్యా, మా అమ్మ మా నాన్నలు పేదోళ్ళయ్యా, అయ్యా మీరు ఇద్దరు పిల్లలు మీరు ఇంట్లో ఉండండి, నేను కూలి పని చేశాను, మీ ముగ్గురు నేను పెంచుతానయ్యా, నన్ను విడిచిపెట్టికండి అని ఏడుస్తుంది స్నేహితులారా. ఈ రోజుల్లో అలాంటి భార్యలు ఉన్నారండి. ఆలోచించండి స్నేహితులారా. నేను అనట్లేదు స్నేహితులారా, నేనంటే అబద్ధం, నా యేసయ్య అంటే నిజం. ఆమె చెప్పండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 7 13, 14, 15 వచనాలు ఏముంది? అవిశ్వాసైన భర్త ఉంటే, విశ్వాసైన భార్య ఉంటే, ఆ విశ్వాసైన భార్యను బట్టి అవిశ్వాసైన భర్త పరిశుద్ధపరచబడతాడని అక్కడ వాక్యం ఉంది కదా. అవిశ్వాస భర్త ఉన్నాడు, విశ్వాసైన భార్య, లేకపోతే అవిశ్వాసైన భార్య ఉంది, విశ్వాసైన భర్త. ఈ విశ్వాసైన భర్తను బట్టి అవిశ్వాసైన భార్యని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. పిల్లల పవిత్రులు, లేదంటే పిల్లలు అపవిత్రులు అయిపోతాడు. రిఫరెన్స్ అక్కడే ఉంది చూడండి కావాలంటే. నేను అవిశ్వాసనే, కానీ నా భార్య కూడా విశ్వాసంగా ఉంది. కానీ యేసుప్రభు తెలియదండి. యేసుప్రభు ఆ సమయానికి మాకు తెలియదు. కానీ నా ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లో నుంచి నా భార్య కూలి పని వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డది. నేను త్రాగడము తిరగడమే నా బ్రతుకు. పేక ముక్కలే, 52 సినిమాలే, మహేష్ బాబు సినిమా వస్తే వెనకాల థియేటర్లు అని తిరగడమే, అదే నా బ్రతుకు అయిపోయింది. అది ఒక జీవితమేనండి. భార్యను పట్టించుకోలేని జీవితము ఒక జీవితమేనా? పిల్లలు పెంచి పోషించుకోలేని ఒక బ్రతుకు ఎందుకంటే కుక్క బతుకుతుంది కదా, పంది బతుకుతుంది కదా. అందుకే 3 రెళ్ళు పెట్టాడు పేతురు రాసిన 2వ పత్రిక 2:22. 3 రెళ్ళే 2 పేతురు రాసిన పత్రిక 2:22. చూడండి ఏముందో, కుక్క పందనే పెట్టాడు అక్కడ దేవుడు ఆ 2 మాటలు. అది నా జీవితం ఒకప్పుడు. మీరు నమ్మండి స్నేహితులారా, ఈ రోజుల్లో నిజం మాట్లాడితే మనుషులు ఒప్పుకోరండి, అబద్ధం మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిజం మాట్లాడితే మనుషులు ఒప్పుకోరు. బాప్తిస్మం ఇచ్చేవాడు నిజమే మాట్లాడాడండి, పీకల మీదకి తెచ్చుకున్నాడు. అననీయ సప్ఫీరా అబద్ధమే మాట్లాడారు, పీకల మీదకి తెచ్చుకున్నారు. దేవుని దగ్గర అబద్ధం ఆడారు, ఇద్దరు చనిపోయారు. మనిషి దగ్గర నిజం చెప్పాడు, ఇతను చనిపోయాడు. ఈరోజు నిజం చెప్తే మనుషులు ఒప్పుకోరు సార్, కానీ నిజమే మాట్లాడాలా. ఆమె చెప్పండి ఒకసారి. సత్యమే స్వతంత్రులుగా చేస్తుందండి. ఆ నిజం మాట్లాడితే రాకడలు ఎత్తబడతాం. నిజమాడు పెదవులు యెహోవాకు, అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయమంట. నిజమాడు పెదవులే మనుషులు రక్షిస్తుందట. 14:25 సామెతలు. ఎప్పుడైతే అలా జరిగిందో నా భార్య, నా ఇద్దరు బిడ్డలు కూడా నేను ఇంట్లోకి రానివ్వకుండా ఉన్నాను. ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఆ ఎదరోళ్ళు పక్కోళ్ళు తిట్టి నా భార్యని ఇంట్లో పెట్టారు. ఎలా చస్తే చావండి అనుకొని నేను బయటికి వెళ్ళి మళ్ళీ త్రాగడానికే తిరిగాను. ఇలా జరుగుతున్న సమయంలో మీరు నమ్మండి స్నేహితులారా, రోజు రాత్రులు వచ్చి చితగొట్టేసేవాడినండి. రోజు రాత్రులు వచ్చి నేలకేసి కొట్టేసేవాడినండి. ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా నా భార్యని 12 సంవత్సరాలు నరకం పెట్టానండి.
నా జీవితం సామాన్యమైన జీవితం కాదండి. నా బ్రతుకు సామాన్యమైన బ్రతుకు కాదండి. నా సాక్ష్యం సామాన్యమైన సాక్ష్యం కాదండి. ప్రభువే కలుగు చేసుకున్న రామేం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి స్నేహితులారా. హల్లెలూయా. కన్నీరు కార్చి ఏడుస్తుంది నా భార్య, ఏటి నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని. నేను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అలాంటి పరిస్థితిలో మా వీధిలో ఒక 2 కుటుంబాలు ఉన్నాయి. జాగ్రత్త వినండి స్నేహితులారా. 2 కుటుంబాలు ఉండి నా భార్యకు వచ్చే సువార్త చెప్పారండి. మన జీవితంలో కూడా నేను మరీ చెప్తున్నాను, యేసు నామములో ఈ మాట చెప్తున్నాను. యేసు ప్రభు వారికి చాలా కోరికలు ఉన్నాయి. దాంట్లో ఒక 2 కోరికలు మీ ముందుకు తీసుకొస్తాను. మొదటి కోరిక ఏంటి తెలుసండి? యేసు ప్రభుది 16-15 మార్కు సువార్త. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. ఓకే, వెరీ గుడ్. రెండో కోరిక ఏం తెలుసండి యేసు ప్రభుది? తిమోతి రాసిన మొదటి పత్రిక 2:4 ఏమని తెలుసా? మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఆశతో హెచ్చరించి ఉన్నాడని ఉందండి. ఆశ కలిగి ఉన్నాడంటే యేసు ప్రభు మనుషులందరూ రక్షణ పొందాలని. మొదటిగా ప్రజలందరూ కూడా సువార్త ప్రకటించాలని, రెండోదిగా ప్రజలందరూ కూడా రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నాడంట యేసు ప్రభు వారు. ఈ 2 కోరికలు కూడా మనము కూడా తీర్చాలి. ఆ 2 కుటుంబాలు వచ్చి మాకు సువార్త చెప్పేయండి. సువార్త చెప్పారు. అమ్మా యేసు ప్రభు నాకు చెప్పలేదు, నా భార్యకి చెప్పారు. అమ్మా యేసు ప్రభు నమ్ముకుంటే నీ భర్త మారుతాడు, నీకు 2 ఆడపిల్లలు, నువ్వు దీవించబడతావమ్మా. యేసు ప్రభు నమ్ముకో, మా బ్రతుకు మారిందమ్మా. మాకు ఒకప్పుడు యేసు ప్రభు తెలీదు. ఆ యేసు ప్రభు దేవుళ్ళకే దేవుడు, ఆ యేసు ప్రభు పాపాలు క్షమించే దేవుడు, ఆ యేసు ప్రభు పరలోకానికి తీసుకెళ్లే దేవుడు, ఆ యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆ యేసు ప్రభు మాట్లాడే దేవుడు, ఆ యేసు ప్రభు మహిమగల దేవుడు. ఆ మహిమగల దేవుడు యేసు ప్రభునమ్మా. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ భర్త మారుతాడమ్మా, నీ ఆడపిల్లలు కూడా దీవించబడతారమ్మని నా భార్యకు వచ్చి 2 మాటలు చెప్పారు స్నేహితులు. నా భార్యకి చెప్తే నా భార్య విశ్వాసం ఉంచింది. మనస్సు నాకు చెప్పింది. ఆ రాత్రి నేను వచ్చి తాగేసి పడుకోనండి. ఎప్పుడైతే తాగేసి పడుకుని త్రాగుబోతాడికి ఎంత చెప్పినా వెంటగా స్నేహితులారా తెల్లవారు లేచి నాకు చెప్పింది, ఏంటి యేసు ప్రభు అంటే నమ్ముకుందామని. అంటే నా భార్యను కొట్టాను. బుద్ధి ఉందో లేదో యేసు ప్రభు మనకెందుకు, మన దేవుడు మనకున్నారు. మన ఎలవేలు సింహాద్రప్పన్న, తిరుపతి, అన్నవరం, సింహాచలం దేవుడు మనకున్నారు. మనకెందుకు యేసు ప్రభు, మన కాపులు, మన కులమేటి అనుకుని నా భార్యను మళ్ళీ కొట్టాను స్నేహితులారా. ఎన్నిసార్లు కొట్టానో అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు స్నేహితులారా మీ భర్తలు మీరు హింసిస్తున్నారేమో, అక్కడ రికార్డ్ అవుతుంది. మీ భార్యలు మీరు హింసిస్తున్నారేమో, అక్కడ రికార్డ్ అయిపోతుంది. మీ తల్లిదండ్రులు, పిల్లలైన యవనస్తులు పిల్లలైన తల్లిదండ్రులు మీరు ఒకవేళ హింసిస్తున్నారేమో, బాధ పెడుతున్నారేమో, ఖచ్చితంగా ప్రభు దగ్గర రికార్డ్ అవుతుంది. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. సామాన్యమైన విషయం కాదు. జాగ్రత్త అన్నమాట క్రొత్త నిబంధనలో 52 సార్లకి ఎక్కువే దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడండి? 27 పుస్తకాలు. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27 పుస్తకాల్లో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ప్రతి విషయంలో జాగ్రత్త అని బైబిల్ గ్రంథంలో 52 సార్లకి ఎక్కువే దేవుడు ఎందుకు రాయించాడంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలా, బిడ్డలు జాగ్రత్తగా ఉండాలా, మీరు నమ్మండి స్నేహితులారా సంఘము జాగ్రత్తగా ఉండాలా. ఆ యేసుక్రీస్తు వారు అతి త్వరగా వస్తున్నారు కాబట్టి ఏ గలిబిలు కూడా సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, బిడ్డల్లో కానీ ఏది జరగకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మెలకు కలిగిన ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ఇందాక నుంచి మీరు అనొచ్చు మెలకువ అని ఊరగే మొక్కలా ఊరేస్తాను. ఎప్పుడండి మెలకు గురించి చెప్తాను వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే స్నేహితులారా నా భార్య నా 2 పిల్లలకి వచ్చి వాళ్ళు సువార్త చెప్పారో నా భార్య ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. వచ్చిరాని ప్రార్థన చేయడం మొదలెట్టింది. ప్రభా మీరు నిజమైన దేవుడైతే నా భర్తను మార్చండి అయ్యా. వాళ్ళు వచ్చి చెప్పారు ప్రభా, ఆ కుటుంబస్తులు చెప్పారు ప్రభా మీరు నిజమైన దేవుడు అని చెప్పారు ప్రభా, నా భర్తను మార్చండి ప్రభా, నా కుటుంబాన్ని కట్టండి ప్రభా, మీ పేరు చెప్పుకుంటున్నామయ్యా, మా జీవితం మీకే అంకితం అయ్యా, అయ్యా కనికరించండి యేసు ప్రభాని రోజు ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఒకానొక రోజు నా హృదయం తెరవబడ్డది. నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగాను, వరము యేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి వాళ్ళు చెప్పారా అని అన్నాను. ఆమె నా భార్య అన్నది తీరిపోతాయి అన్నారండి. అంటే అప్పుడు కూడా పనికి మళ్ళీ బుద్ధే నా బుద్ధి. పాత అప్పులు తీరిపోతే కొత్త అప్పులు చేసుకోవచ్చు. యేసు ప్రభు లెక్కీలాటలాట ఉన్నట్టు ఉంది. పదా చర్చికి వెళ్ళిపోందమని 2 కూడా చర్చికి వెళ్ళామండి. ఆత్మీయ సేవకులు చాలా మంచి దైవజనులు. ఆయన కొన్ని రోజులు అయిన తర్వాత బాప్తిసం కూడా మాకు ఇచ్చారు. బాప్తిసం తీసుకోవడానికి కానీ నా బ్రతుకు మారలేదండి. ఎక్కడ రొట్టి ద్రాక్షను తీసుకునేవాడిను. మొదటి ఆదివారము మళ్ళీ బయటికి వెళ్ళి మ్యాట్నీ సినిమా, త్రాగడము, సినిమాలు, పేక మొక్కలు, అబద్ధాలు, మోసము, ఇవన్నీ కూడా నా జీవితంలో ఏమాత్రం కూడా నేను దూరం అవ్వలేదు. ఇంకా దగ్గర అయ్యాను. రొట్టి ద్రాక్షను తీసుకొని పిచ్చి అసలు వేసాం అనుకోండి, పులి నోట్లో చేయి పెట్టినట్టుగా. గుర్తుంచుకోండి మాట, నా అనుభవం అండి. రొట్టి ద్రాక్షం తీసుకొని సంస్కారం తీసుకొని మొదటి ఆదివారం బల్లను సమీపించి ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా సినిమాలు కానీ, టీవీ సీరియల్ కానీ, మన ఇష్టానుసారంగా కానీ, అబద్ధాలు కానీ, మోసం కానీ ఏదైనా సరే చేసామా
పులి నోట్లో చేయి పెట్టినట్టుగా అయిపోయింది పని. దేవుడు ఒప్పుకోరండి. దేవుడు వినండి స్నేహితులారా, 4:8 యోహాను రాసిన మొదటి పత్రిక ఎత్తివద్దులండి. ఏమని తెలుసండి, దేవుడు ప్రేమ స్వరూపేణ ఉందండి అక్కడ. ఆమెను చెప్పండి కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:37 ఏమని తెలుసా, దేవుడు దహించి అగ్ని అని ఉంది. కొట్టండి చప్పట్లు ఒక్కసారి కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రేమ స్వరూపం అక్కడ వాక్యం ఉంది. దేవుడు దహించి అగ్ని అని ఇక్కడ 12 చివరి వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి కావాలంటుందో లేదో. దేవుడు దహించి అగ్ని అయ్యి ఉందని నన్ను. ఎందుకండి ఈ ప్రేమ స్వరూపాన్ని దేవుడు దహించి అగ్ని ఎందుకు అయ్యాడు? రెక్కకి ఒక కాకి ఉంది అనుకోండి, ఒక పక్షి అనుకోండి, 2 రెక్కలు ఎలాగుంటాయి, ఒక రెక్కతో బండి నడదు. ఒక బైక్ ఉందనుకో, 2 వీలర్ ఎలాగుంటుంది, ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ ఎలాగా, ఒక నాణ్యం ఉంది, బొమ్మ ఎలాగుంటుంది, బొరిసె ఎలాగుంటుంది. అలాగే దేవుడు కోపం వస్తే తట్టుకోలేము, ఆయన ప్రేమ వచ్చినా తట్టుకోలేము. కొట్టండి చప్పట్లు ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమిస్తాడో అంత శిక్షిస్తాడండి ఆయన. తేడా వచ్చిందంటే ఏమాత్రం కూడా అసలు ఆలోచించే పనే లేదు. ఎందుకంటే దేవుని చేతిలో పడుటట భయంకరమట. 12:37 10:37 హెబ్రీయులకు రాసిన పత్రిక. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమైన అక్కడ మాట ఉందండి. ఎప్పుడైతే నా భార్యకి సువార్త చెప్పారో, నేను రొట్టె ద్రాక్షను ఎప్పుడు తీసుకున్నానో, నా ఇష్టానుసారంగా నేను ఎప్పుడైతే బ్రతికానో, లాస్ట్కి ఏం దిగజారిపోయానండి. నేను అప్పుల్లో దిగజారిపోయాను. మనశ్శాంతి లేదు ఇంట్లోనే, ఏమాత్రం కూడా మనశ్శాంతి లేదు. నా భార్య కన్నీరు కారుస్తుంది, నా 2 పిల్లలు కన్నీరు కారుస్తుండ్రు. విపరీతమైన అప్పుల పాలు అయిపోయాను. ఇంటి ముందుకు వచ్చి అప్పులోళ్ళు తిడుతుండ్రు. ఇంకా దీన స్థితికి వచ్చి స్నేహితుడా, పిడికిడి బియ్యం కూడా ఇంట్లో లేవు. కనీసం 10 రూపాయలు పాలు ప్యాకెట్కి కూడా నా బిడ్డలకు పాలు పెట్టాలనే లేవు. అలాంటి పరిస్థితిలో దిగజారిపోయాము. ప్రభువే పక్కన పెట్టేశారు మమ్మల్ని. 1:28 రోమా పత్రిక. భ్రష్టు మనసుకు అప్పచెప్పాడు స్నేహితులారా. ఈరోజు చాలా కుటుంబాల్లో, చాలా జీవితాల్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. జాగ్రత్త వినండి స్నేహితులారా. చాలా కుటుంబాల్లో ఎక్కడ అప్పులు అక్కడేనండి. ఎంత అప్పుల్లోంచి పైకి వద్దామని అప్పుల్లోంచి పైకి రాలేరు. ఇందాక దైవజనులు చెప్పినట్టుగా యేసు నామంలో చెప్తున్నాను, ఈ రాత్రిగా ప్రభు మిమ్మల్ని ముట్టునుగాక, ప్రతి దరిద్రము దూరం అవునుగాక, ప్రతి ఆశీర్వాదం 1:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారంగా పరలోకం నుండి వచ్చిన ప్రతి ఆశీర్వాదం మీ కుటుంబంలోకి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో శక్తి ఉందండి. ఆయన వాక్యంలో శక్తి ఉంది స్నేహితులారా. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన చూపులోనే అభిషేకం ఉంది. ఆయన చేతి వ్రేల్లోనే అభిషేకం ఉంది. సామాన్యమైన విషయం కాదండి యేసుప్రభు అంటే. కానీ నా మట్టుకు నేను చులకనగా చూశానండి యేసుప్రభు. ఏమైపోతలే, ఏటి మాట్లాడాడు అలాగే అనుకున్నాడు తప్ప, దెబ్బ తగిలితే కానీ అబ్బ కనబడ్డ ఎవరికి. 2,70,000 అప్పు అయిపోయాను. ఇంటి ముందుకు వచ్చి అప్పులో తిడుతున్నారు. కనీసం బిడ్డలకు పాలు పెట్టలేని పరిస్థితి. ఇంట్లో ఒక 10 రూపాయలు బియ్యం కొందమైన 10 రూపాయలు లేవు. నా భార్య కూడా ఒక మంచి చీర కొనలేని పరిస్థితి. ఆ లంగాలు మనం కుట్టుకొని మళ్ళీ కట్టుకుండి స్నేహితులు. అంత దరిద్రము అనుభవించాం నా వల్లే. నా దరిద్రమే నా పిల్లలకు పెట్టాను, నా దరిద్రమే నా భార్యకి ఇచ్చాను. లాస్ట్కి నా దరిద్రం నా యేసే తీసుకొని ఆయన ఈరోజు నన్ను ధనవంతునిగా చేశాడు. కొట్టండి చప్పట్లు ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 ప్రకారంగా దరిద్రులైన నన్ను ధనవంతునిగా చేశాడండి యేసు ప్రభు వారు. ఆ పరిస్థితిలో కన్నీరు కాచి ఏడుస్తుంది. నా అప్పుల పాలు అయిపోయాను. ఒకానొక రోజు నా భార్య దగ్గరికి వెళ్ళి, వర్మో నేను చేసిన తప్పేనమ్మా అంటే, నా భార్య అన్నది, ఇంక మీ బ్రతకడం అనవసరం అండి, ఇంక ఈ బ్రతుకొద్దు, మీరు ఇంకా మరి పెంచలేరు, మీరు ఇంకా నిష్ప్రయోజకుడు, ఇంక వేస్ట్ క్యాండిడేట్ అయిపోయారు, అనవసరం నాకు భర్తగా వచ్చారు. పిల్లలు కూడా తండ్రిగా ఎందుకండి, ఆ పిల్లలు దిక్కులేని పిల్లలు, ఆడపిల్లలు, ఆ పిల్లలు డ్రాయర్లు కూడా కొనలేని దీన స్థితికి వచ్చిస్తే ఎందుకు వచ్చిన జీవితం? ఇటుకలు మోసుకున్న ఒక 100 రూపాయలు వస్తుంది కదా, రాళ్ళు మోసుకున్న ఇసుక మోసుకున్న ఒక 50 రూపాయలు వస్తుంది కదా. ఏటి దరిద్రం అండి. మన కడుపులో పుట్టారు ఆ పిల్లలని ఏడ్చి 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 ఏమన్నా తెలుసండి, ఈ రాత్రి చనిపోందమన్నదండి. ఈ రాత్రికి ఇంక మన జీవితం ముగించుకుందాం, ఇంకా అనవసరం, ఇంక ఈ బ్రతుకు మీరు ఇంకా పెంచలేరు, నా వల్ల ఆడదని, నా వల్ల అవ్వదు అనుకొని పక్కన పెట్టేసి ఆ రాత్రి చనిపోవాలని చూసాం మా నలుగురు కూడా. మీరు నమ్మండి, యేసు నామంలో చెప్తున్నాను, నేను ఎప్పుడైతే దరిద్రుని అయిపోయానో, నేను ఎప్పుడైతే త్రాగుబోతుని అయిపోయానో, నేను ఎప్పుడైతే పనికిమాలిని అయిపోయానో, చాలామంది కళ్ళు నా భార్య వైపు పాప చూపుగా చూసారండి. ఆడు మరి పెంచలేడు, ఆడు వేస్ట్ క్యాండిడేట్, నాతో రా, నాతో పాపం చేయి, నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను. కానీ నా ప్రభు నా భార్యని కాపాడారు. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబీమెలెకు అబ్రాహాము గారి భార్యని తీసుకెళ్ళిపోయాడు 20వ అధ్యాయంలో మొదట 6 వచనాల్లో. ఆ రాత్రి దేవుడు కనిపించి, ఏయ్ నా ప్రవక్త, నా సేవకుడు భార్య తొక్క తీసేస్తుంది, తిరిగి తీసుకెళ్ళి అర్జెంటుగా
వెంటనే అభిమేలెకు అన్నాడు, అయ్యా నా బుద్ధి అది కాదయ్యా, అయ్యా నేను అలాటోడు కాదయ్యా, నువ్వు అలాటోడు కాదని నాకు తెలుసు. మర్యాద తీసుకెళ్ళిచ్చి ఆయన ప్రవక్త, ఆయన నీ గురించి ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు, లేదంటే నీ పని అయిపోద్ది, అర్జెంట్ తీసుకెళ్ళి శారమ్మనిచ్చి. ఆలోచించండి స్నేహితులారా, దేవుని పిల్లల వైపు ఎవ్వడు చూసినా ఖచ్చితంగా చెప్తున్నాను, అది కళ్ళు పీకేస్తాడు దేవుడు. కొట్టని చెప్పి ఒకసారి కొట్ట గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లల వైపు ఎవ్వడు చూసినా దేవుడు ఒప్పుకోరు సార్, ఒప్పుకోడమ్మా, ఖచ్చితంగా చెప్తున్నాను. మహిమగల దేవుడైన మనకంటే ఆయనకి ఎక్కువ బాధ్యత ఉంది మన పిల్లల మీద, మనకంటే ఆయనకి ఎక్కువ బాధ్యత ఉంది మన భర్త మీద, మనకంటే ఎక్కువ ఆయనకి బాధ్యత ఉంది మన భార్య మీద, మన కుటుంబం మీద, మనకంటే ఆయనకే ఎక్కువ బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో ఉండాలంటే మనకి మెలుకు కలిగిన ప్రార్థన అవసరం. కొట్టని చెప్పి మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిస్థితిలో కన్నీరు కార్చి ఏడ్చి ఇంక బ్రతకొద్దండి, చనిపోందమన్నది. ఆ రాత్రి నేను కూడా చనిపోలేని ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసినప్పుడు రాత్రి 10:35 అయింది స్నేహితులారా. నా బ్రతుకు మారిన రోజు ఆ రోజు 2005 సంవత్సరం సెప్టెంబర్ 12వ తారీఖు. అయ్యా నేను పాపినయ్యా, ప్రతి పాపము ఒప్పుకున్నాను స్నేహితులారా, ప్రతి తప్పు ఒప్పుకున్నాను స్నేహితులారా, ప్రతి అబద్ధము ఒప్పుకున్నానండి, ప్రతి మాట ఆయన కాలు పట్టుకొని క్షమాపణ అడిగానండి. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు ఇంచుమించు 7 అవర్స్ అండి, 7 గంటలు ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసి వచ్చిరాని ప్రార్థన. అప్పుడు ఏం ప్రార్థన నాకు రాదు, మీరు నమ్మండి స్నేహితులారా, వచ్చిరాని ప్రార్థనే. నేను పాపినయ్యా, నన్ను క్షమించండి అయ్యా అనుకుని ప్రతి పాపం కూడా ఆయన పాదాల దగ్గర ఒప్పుకున్నామండి. మీరు నమ్మండి, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందాక దైవజనులు అన్నట్టుగా మళ్ళీ అదే మాట గుర్తు చేస్తున్నానండి. ఎవరు ఏ బాధలతో వచ్చారో ఎవ్వరికి తెలియదండి, మీకు యేసయ్యకి తప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బలహీనతతో వచ్చారో ఎవరికి తెలియదండి, ప్రభుకి మీకు తప్ప. ఆ బలహీనత, ఆ బాధ, ఆ వేదన అవన్నీ కూడా దూరపరచాలంటే యేసు క్రీస్తు పాదాల దగ్గర ఏముండాలండి? యేసుక్రీస్తు పాదాల దగ్గర మెలుకు కలిగిన ప్రార్థన ఉండాలి. రాత్రి 10:35 అయింది. యేసు ప్రభు నాతో మాట్లాడారు. నాతో మాట్లాడిన తర్వాత మీరు నమ్మండి, రాత్రి 10:35 అయింది. అశోక్ జాగ్రత్త, ఈ సృష్టికర్తను నేను తప్ప దేవుడు లేడు, నువ్వు కరెక్ట్గా ఉండు, నీకు ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాను, పరలోకానికి వాసన చేస్తాను, జాగ్రత్త అని యేసు ప్రభు నాతో మాట్లాడారండి. ఎప్పుడైతే మాట్లాడారో నా బ్రతుకు మారింది. ఇమీడియట్గా నాలో ఉన్న ప్రతి దెయ్యం కూడా దూరం అయిపోయిందండి, ప్రతి చీకటి శక్తి దూరం అయ్యింది. ఎందుకంటే ఆయన మాటలోనే అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాటలోనే స్వస్థత ఉంది. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట గద్దింపులోనే పటాపంచలై పారిపోతే స్నేహితుల దురాత్మ ప్రభావములు. ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో నా బ్రతుకు మారింది. వెంటనే నేను నా భార్య మర్యాదగా అప్పులు పాలైపోయిన మా జీవితంలో అప్పుల దగ్గరికి వెళ్ళి ప్రతి రూపాయి కూడా కూలి పని చేశాను, మీ అప్పులు తీరుస్తాను, మీకు ఒక్క రూపాయి కూడా నేను ఉంచుకోను, నా డబ్బులన్నీ కూడా కష్టపడేది సరే మీ అప్పులు తీరుస్తానంటే పోరా పనికి మేలోడా, పోరం పోకటి. ఇదొక యేసు ప్రభుని కొత్త మాట తెచ్చి పెట్టరు మా దగ్గరికి. పనికి మేలోడా, సూర్యుడైనా ఉదయించడం మర్చిపోతాడేమో కానీ నువ్వు తాగకుండా ఉండవంటే మేము అస్సలు మరలేము, పైగా మేము నమ్మలేమురా బాబు, నువ్వు అస్సలు త్రాగుబోతాడు, నువ్వు ఉండలేదు త్రాగు లేకుండా అన్నాడు స్నేహితులారా. మీరు నమ్మండి, 2005 సెప్టెంబర్ 11 ఆదివారం వచ్చిందండి. 2005 సెప్టెంబర్ 11 ఆదివారం వచ్చింది. 2005 సెప్టెంబర్ 12 రాత్రి 10:35 అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. ఈ రోజుకి ఇంచుమించు 16-17 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కానీ మందు కూడా ఆ ఆలోచన కూడా నాకు రాకుండా ప్రభు చేశారు. కొట్టండి చెప్పట్లు వస్తారు, కొట్టండి యేసు నామంలో. నేను నిజమే మాట్లాడుతానండి, నేను అబద్ధం మాట్లాడట్లేదు. పౌలు గారు కొత్త నిబంధనలో 3 దగ్గర మాట్లాడారండి. నేను నిజమే చెప్తాను, అబద్ధం ఆడట్లేదు. 3 దగ్గర కొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడారు. నేను కూడా అదే మాట చెప్తాను, ఏ మాట కూడా నేను అబద్ధం ఆడట్లేదు, నేను నిజమే చెప్తాను. నిజం మాట్లాడితే ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో నా జీవితం మారింది. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ప్రభు మాట్లాడారు సార్ అంటే, పాస్టర్ గారికి తెలుసు నేను తాగుబోతున్నాను, అయినప్పటికీ కూడా సరే మాట్లాడారా, వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను అన్నారండి. ఇప్పుడు వాక్యంలోకి రండి, మళ్ళీ అదే మాట చదవండి. 21:36 లోకాసువార్త. ఎల్లప్పుడు నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉన్నాయి, మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి, లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి, యోహాను సువార్తలో 21 అధ్యాయం ఉంది.
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మొదటి చివరి 3 అధ్యాయాలు కూడా మరణము పునరుద్ధానం గురించే రాయబడి ఉంది. మత్తయి సువార్త 24, 25 అధ్యాయంలో రాకడి గురించి ఉంది. మార్కు సువార్త 13 అధ్యాయంలో రాకడి గురించి ఉంది. లూకా సువార్త 21 అధ్యాయంలో రాకడి గురించి ఉంది. మత్తయి సువార్త 24, 25, మార్కు సువార్త 13 అధ్యాయము, లూకా సువార్త 21 అధ్యాయము. మీరు బాగా వినండి. మీరు అనొచ్చు, ఈ 3 అధ్యాయంలోనే రాకడి గురించి ఉందా, మరి ఇంకే అధ్యాయంలో రాకడి గురించి లేదా అని అనొచ్చు. ప్రతి అధ్యాయంలో రాకడి గురించి ఉంది. ఆమెను చెప్పండి ఒకసారి. ఆమెను చెప్పండి. క్రొత్త నిబంధనలో ప్రతి అధ్యాయం పత్రికల్లో కూడా ఉందండి. ప్రతి మాటలు కూడా రాకడి గురించి ఉంది, ప్రతి పత్రికలో కూడా. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ఆ మూడు అధ్యాయాల్లో యేసుప్రభు ఒక మాట అంటారండి. ఏమంటారు తెలుసా? 24:35 మత్తయి సువార్తలో, 13:31 మార్కు సువార్తలో, 21:33 లూకా సువార్తలో. ఈ 3 దగ్గరలో ఒకే మాట ఉంటుంది. ఏ మాట అంటే భూమి ఆకాశము గతించును. అది ఆమెను చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. భూమి ఆకాశము గతించును, నా మాటలు ఎన్నడూ గతింపవు. ఆయన కానీ ఒక్కసారి మాట్లాడితే నీకు తిరిగి లేదమ్మా. చెప్పట్లు ఒకసారి కొట్టాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక్కసారి నీతో మాట్లాడితే అసలు నేను గుర్తు చేసుకుంటే చాలండి, తిరిగి లేదండి మన బ్రతుకులు. కానీ ఆయన మాట్లాడాలంటే, ఆయన మనల్ని గుర్తు చేసుకోవాలంటే మెలుకు కలిగిన ప్రార్థన. మనుష్య కుమారుని ఎదుర్కోవాలంటే మెలుకు కలిగిన ప్రార్థన. మన పాపాలు క్షమించబడాలంటే మెలుకు కలిగిన ప్రార్థన. మన అతిక్రమలు దూరపరచబడాలంటే మెలుకు కలిగిన ప్రార్థన. మెలుకు కలిగిన ప్రార్థన ఎవరి జీవితంలో ఉంటే, యేసు నామములో చెప్తాను స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, పరలోకంలో ఫ్రంట్ లైన్ మందే. చెప్పట్లు ఒకసారి కొట్టాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మెలుకు కలిగిన ప్రార్థన. రాత్రి 10-35 నిమిషాలు అయ్యింది. యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ప్రభు మాట్లాడారు. ఆ తర్వాత దైవజనులు చెప్పారు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, యేసు ప్రభు మాట్లాడారా, ప్రార్థన చేసుకోండి అని చెప్పారు స్నేహితులారా. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రాత్రి అంతా ప్రార్థనే. అప్పటికి 2,75,000 అప్పు ఉంది. అప్పటికి తినడానికి భోజనం లేదు. ఒక పక్క ప్రభు మాట్లాడారు, ఒక ధైర్యము, ఒక ప్రభు దర్శించారు, ఒక విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది, నిరీక్షణ ఉంది, ఇవన్నీ ఉన్నాయి స్నేహితులారా. కానీ ఇంట్లో బియ్యం లేవు, ఒంట్లో సంతోషం లేదు, ఆనందం లేదు, కానీ విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది. వెంటనే మళ్ళీ నేను నా భార్య రాత్రి అంతా ప్రార్థన చేశాం. మెలుకు కలిగిన ప్రార్థన. ఒక మాట చూపిస్తాను రండి. అదే 12 అధ్యాయము 37-38 చదువమ్మ. లూకా సువార్త 12 అధ్యాయము 37-38 వేగంగా చదువమ్మ. ఏ దాసుడు మెలుకుగా ఉంటాడో ఆ దాసులు ధన్యులు. అతడు యేసుప్రభు వచ్చి అందరూ ఆమెను చెప్పండి ఒకసారి. చూసారండి మెలుకు కలిగిన ప్రార్థనలో ఎంత పవర్ ఉందో. యేసుప్రభు వచ్చి పరిచర్య చేస్తాడంట స్నేహితులు. యేసుప్రభు వచ్చి నీ కుటుంబాన్ని కడతాడంట. యేసుప్రభు వచ్చి నీ అప్పులు తీరుస్తాడంట. యేసుప్రభు వచ్చి నీ అనారోగ్యాన్ని దూరపరుస్తాడంట. యేసుప్రభు వచ్చి నీ నోటి నింపుగా నవ్విస్తాడంట. యేసుప్రభు వచ్చి నీ ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చుంటాడంట. కొట్టని చెప్పట్లు ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదువు అమ్మా, తర్వాత చదువు. మరియు 2వ జాము. చెప్పండి నోట్తో అందరి మాట. 2వ జాము అనండి అందరు చెప్పండి. 2వ జాము. తర్వాత చదువమ్మా. 3వ జామును వచ్చి ఏ దాసుడు మెలుగుగా ఉంటాడో అందరూ ఆమె చెప్పండి అమ్మ. మళ్ళీ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 2వ జాము, 3వ జాము. రోజుకి ఎన్ని జాములు అండి? ఎన్ని జాములు? రోజుకి ఎన్ని జాములు? సాయంత్రం 6 నుంచి 9 వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు ఒక జాము, 12 నుంచి 3 వరకు ఒక జాము, 3 నుంచి 6 వరకు ఒక జాము. అంటే ఎన్ని జాములు కదా? మొదటి జాము 6 నుంచి 9 వరకు ప్రజలు డ్యూటీలకి వెళ్తారు, ఇంట్లో పనులు ఉంటాయి, రోడ్ల మీద ఉంటారు. ఆ టైంకి అందరూ అందుబాటులో రాలేరు. 9 నుంచి 12 వరకు 2వ జాము. ఇది ఏ జాము అంటారు? సెల్ ఫోన్ చూసుకుని జామా? రాత్రి 9 నుంచి 12 వరకు సెల్ ఫోన్ చూసుకుని జామా? చాలా మంది స్నేహితులారా సెల్ ఫోన్లు చూస్తుంటారు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి అండి. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. యేసు నామములో మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నానండి. ఈ మాట కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 వరకు సెల్ ఫోన్లో యూట్యూబ్లే.
స్టార్టింగ్లో ఇవన్నీ కూడా చాలా చాలా ప్రభు ఏమంటాడంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు రెండో జామును మెలకుగా ఉంటాడో, ఏ దాసుడు మూడో జామును మెలకుగా ఉంటాడో, రెండో జాము 9 నుంచి 12, 12 నుంచి 3, మూడో జాము, ఈ 2 జాములు ఎవరైతే మెలకుగా ఉంటారో, 4వ జాము 14:25 చదువు తల్లి. మత్తయి సువార్త 14:25 వేగంగా చదవాల. 14:25 14:25 మత్తయి సువార్త. అమ్మా అందరూ ఆమె చెప్పండి ఒకసారి. రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుచు, అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. సముద్రం అంటే లోకమైన అర్థం. 13:1 మత్తయి సువార్త. సముద్రం అంటే లోకమైన అర్థం. యెరూషలేమును విడిచిపెట్టి ఆయన సముద్రం తీరమున కూర్చుండెను అని ఉంది మత్తయి సువార్త 13:1. సముద్రం అంటే లోకమైన అర్థం. అంటే 2వ జామును మెలకుగుంటే, 3వ జామును మెలకుగుంటే, 4వ జామున యేసు ప్రభువే నీ వద్దకు వస్తారంట. కొట్ట చెట్లు గట్టి చెప్పిపోతుంది ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ 2వ జాము మెలకుగా ఉంటానువా? 3వ జాముని మెలకుగా ఉంటానువా? ఆలోచించండి. 2వ జాము 3వ జాము మెలకుగా ఉండడం అంటే ఈ 30 రోజులు కూడా కంటిన్యూగా ఆల్ నైట్ ప్రేయర్ చేయడం అని అర్థం కాదండి. నా 2 చేతులు జోడించుతాను. ప్రభు మీ హృదయాలు తెరుచును గాక. హల్లెలూయా. 2వ జాము 3వ జాము రాత్రి 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి 3వ వరకు 3వ జాము. ఈ 2 జాములు నీ ప్రవర్తన. మెలుకు అంటే అర్థం ఏంటంటే ప్రవర్తన అర్థం. ఆమె చెప్పండి. మెలుకు అని అంటే అర్థం ఏంటంటే స్వస్థ బుద్ధి అని అర్థం. పేతురు రాసిన 2వ పత్రిక 3:12 ఆ మాట ఉంటుంది స్నేహితులుగా. తీతుకి రాసిన మొదటి పత్రిక, తీతుకి రాసిన పత్రికలో అది కూడా 3:12 కూడా ఆ మాట ఉంటుంది. మెలుకు అంటే అర్థం ఏంటంటే స్వస్థ బుద్ధి, అంటే మంచి బుద్ధి. మెలుకు అంటే అర్థం ఏంటంటే నీతి కలిగిన పరిచర్య, లేకపోతే యథార్థమైన జీవితము, నీతి కలిగిన భక్తి, మంచి ఆలోచన, మంచి తలంపులు ఎవరి జీవితంలో ఉంటాయో అది మెలుకు కలిగడానికి సూచనలు. ఆమె చెప్పండి ఒక్కసారి. ఎవరైతే 2వ జామున మెలుకుగా ఉంటాడో, అంటే 2వ జామున 3వ జామున వినండి, దొంగలు తిరిగిన టైం అండి అది. రాత్రి 12 నుంచి తెల్లవారు 3 గంటల వరకు వ్యభిచారులు తిరిగిన టైం అండి, దొంగలు తిరిగిన టైం అండి, నరహంతకులు తిరిగిన టైం అండి, బ్యాంక్ దోపిడీ తిరిగే టైం అండి. ఇష్టానుసారంగా లోకస్తులు ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికిన బ్రతుకులండి ఆ సమయము. ఆ పరిస్థితుల్లో కూడా నా 2 చేతులు జోడించి చెప్తాను, 3 గంటలు లేచి నువ్వు ప్రజలందరి నిమిత్తంగానే నువ్వు విజ్ఞాపన చేస్తే అదే నీ జీవితంలో మెలుకు కలిగిన ప్రార్థన. గట్టి చప్పుడు కొట్టండి స్నేహితులారా, కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 గంటలు లేచి అంతమంది ప్రార్థన చేస్తుంటే చేయొద్దండి ఒకసారి. 3 గంటల వరకు ప్రసంగం చెప్తే విన్నోళ్ళు ఉన్నారు, కానీ 3 గంటలు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు లేరండి. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నేనంటే అబద్ధం అండి. నా ప్రభువే చెప్పారన్నమాట. ఏ దాసుడు 2వ జామున మెలుకు కలిగి ఉంటాడో, ఏ దాసుడు 3వ జామున మెలుకు కలిగి ఉంటాడో అంటే అర్థం ఏంటంటే ఎనీ టైం ఏ పరిస్థితి అయినా నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ బుద్ధి జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ పరిశుద్ధమైన జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ యథార్థమైన జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ నీతి నీ భక్తి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాంటప్పుడేనండి మన బ్రతుకు బయట పడిపోద్ది. 10 మందిలో ఉన్నప్పుడు అబద్ధం ఆడమండి, 10 మందిలో ఉన్నప్పుడు పాపం చేయమండి, 10 మంది ఉన్నప్పుడు బయటకు చూడమండి, ఒక్కలు ఉన్నప్పుడు మన బ్రతుకు బయటకు తేలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు ఒక్కడే ఉన్నాడండి, వెంటనే పాపం ఎంటర్ అయ్యింది, వెంటనే పరుగున బయటికి వెళ్ళిపోయాడు స్నేహితుడా. అందుకే దీవించబడ్డాడు. ఆమె చెప్పండి ఒకసారి. 110 సంవత్సరాలు బ్రతికాడండి యోసేపు. 30 సంవత్సరాలు నరకం అనిపించాడండి. 30 సంవత్సరాలప్పుడు మహారాజు అయ్యాడండి, ప్రధానమంత్రి. 30 నుంచి అంటే 110, 30-110 మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు తిరిగిలేని రాజుగా బ్రతికాడు. గట్టి చప్పుడు కొట్టండి ఒక్కసారి. ఎందుకంటే ఆ మెలుకు కలిగిన ప్రార్థన యోసేపులో ఉంది కాబట్టి, ఆ మెలుకు కలిగిన జీవితము యోసేపులో ఉంది కాబట్టి, అందుకే ఫలించుడు కొమ్మ అయిపోయాడండి, ఆశీర్వాదానికి వారసుడు అయిపోయాడండి, అద్భుతాలు చేసే కృప దొరికిందండి. నిజంగా చెప్తున్నాను స్నేహితురా, కనాను కరువు వచ్చింది, ఐగుప్తులో ధాన్యం ఉన్నాయి. ఐగుప్తులో ధాన్యం ఉండాలంటే సామాన్యం కాదండి. కనాన్లో కరువు రావడం అంటే సామాన్యం కాదు. అలాంటి కనాన్లో కరువు వస్తే యాకోబు మిగతా పిల్లలందరినీ కూడా యోసేపు దగ్గరికి పంపించారండి. వెంటనే ఏం జరిగింది అక్కడ? యోసేపే వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. చప్పుడు కొట్టండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మెలుకు కలిగిన బుద్ధి ఆయనలో ఉంది, మెలుకు కలిగిన జీవితం ఆయనలో ఉంది, మెలుకు కలిగిన ప్రార్థన ఆయనలో ఉంది, స్వస్థ బుద్ధి ఆయనలో ఉంది, యథార్థమైన జీవితం ఉంది, పరిశుద్ధమైన జీవితం ఉంది, నీతి కలిగిన భక్తి ఉంది.
అలాంటి బ్రతుకు మనం బ్రతకాలని నా యేసయ్య నెత్తు కొట్టుకుంటాడు స్నేహితులారా. మీరు నమ్మండి, ఆ రోజు యూదులు ఒకే రోజు సిలువేస్తే ఈరోజు క్రైస్తవుడు రోజు సిలువేస్తాడు యేసయ్యని. నమ్ముతారు మీరు? చాలామంది జీవితంలో మొన్న చెప్పడానికి సిగ్గండి. నేను 2 సంవత్సరాలు నాకు మీటింగులు పిలిచాడు ఆయన. తణుకు దగ్గర ఒక పాస్టర్ గారు మొన్న ప్రభు నాకు చూపించారు. ఆ పాస్టర్ గారు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాడు. ఒకసారి చెప్పు నాన్న అన్నారు. చెప్పడానికి భయపడ్డాను. చాలా పెద్ద సేవకుడు, 3-4 సంఘాలు ఉన్నాయి. నేను చెప్పడానికి భయపడ్డాను. ప్రభు చెప్పారు, చెప్పు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుండు, భార్య పిల్లలు భ్రష్టులు అయిపోతారు, సేవ నాశనం అయిపోద్ది, ఒకసారి చెప్పు అన్నారండి. ఎప్పుడు చెప్పారు తెలుసండి? 3 గంటలు వేసి ప్రార్థన చేసి పడుకున్నప్పుడే. మీరు నమ్మండి, యేసు నామంలో చెప్తున్నాను, మన స్కానింగ్ ఎప్పుడు బయటపడుతుంది అంటే 3 గంటల ప్రార్థనలోనే. గట్టి చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి రా, దేవునికి మహిమ కలుగును గాక. 3 గంటల ప్రార్థన చేయండి. ఏ దాసుడు ఏ దాసురాలు 2వ జాము మెలుకుంటాడో, ఏ దాసుడు ఏ దాసురాలు ఏ కుటుంబ యజమాని ఏ యవ్వన పిల్లలకి ఇప్పటి నుంచే మనం నేర్పిస్తే మీరు నమ్మండి, 3 నుంచి 4 వరకు తెల్లవారుజామున ప్రార్థన చేసి పడుకోండి. 4 గంటల కిందకు వాక్యం చదివినట్టుగా ఆ మహాదేవుడు వారి యొద్దకు వచ్చును. మన స్కానింగ్ బయట పడిపోద్దండి. నా హృదయం నీ యేసయ్య కూడా ఈ మాట వింటున్నారు. స్కానింగ్ మొత్తం ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ వస్తుంది మనకి. మెదడు ఎలాగ ఉందండి, చెస్ట్ ఎలాగ ఉందండి, లేకపోతే ఈ అవయవాలు ఎలాగ ఉన్నాయండి, లోపల కీళ్ళు ఎముకలు నరాలు కండరాలు ఎలాగ ఉన్నాయండి, మనం స్కానింగ్లో చూస్తాం. అదేం కాదండి, మన బుద్ధి, మన మెలకు కలిగిన బుద్ధి. యేసునామంలో చెప్తానండి, 3 గంటలు వేసి 4 వరకు ప్రార్థన చేసి మీరు నిద్రలోకి వెళ్ళండి. యేసునామంలో చెప్తున్న వాక్యాన్ని బట్టే ఖచ్చితంగా ఆ స్కానింగ్ రిపోర్ట్ ప్రభు అప్పుడు మీకు అందించేస్తారు. కొట్టే చెప్పట్లు ఒకసారి. నిజమండి. అంటే ఏం సరి చేసుకోవాలా, నీ పరిస్థితి ఎలాగుందో ప్రభు చెప్పేస్తారండి. ఖచ్చితంగా ప్రభు చెప్తారు. వాళ్ళు చేసి చూడండి పని. నేను అన్నాను అనుకోదు, ప్రభువే నాతో మాట్లాడుతున్నారు, ప్రభువే మీతో మాట్లాడుతున్నారు. అందరూ ఆమె చెప్పండి అమ్మ ఒకసారి. చెప్పు, ఆ పాస్టర్ గారికి చెప్పు అన్నాడండి. నేను వెంటనే పాస్టర్ గారికి 15 రోజులు అయ్యింది, మీరు నమ్మండి, 20 రోజులు అయ్యింది. చెప్పడానికి భయపడుతున్నాను. అయ్యో పెద్ద దైవజనుడు ఏం చెప్తామని. ప్రభు ఏమో బలపరుస్తావు, నన్ను బలవంతం చేస్తుండ్రు. చెప్పు, సేవ నాశనం అయిపోద్ది, ఆ సేవ నాది, ఆ సంఘం నాది, ఆ పిల్లలు నా పిల్లలు, అతని భార్య పిల్లలు కూడా భ్రష్టులు అయిపోతారు. అపవాదికి స్థానం ఇస్తుండు, అపవాదికి ఎంటర్ అవుతుంది కుటుంబంలో. మెలకు కలిగిన జీవితం కోల్పోయాడు, మెలకు కలిగిన ప్రార్థన లేదు, మెలకు కలిగిన ఆశీర్వాదం పోయింది. ఒకసారి చెప్పు నా కుమారుడు అన్నాడు. అప్పుడు మరి సాయంత్రం 8 అప్పుడు 20 రోజులు, 4 రోజులు అయిన తర్వాత సాయంత్రం 8 అప్పుడు ఫోన్ చేశాను. అయ్యా ఎక్కడున్నారని, ఇంట్లో ఉన్నాను అన్నాడు. అయితే మీరు ఒక పని చేయండి, రాత్రి 10:30 అప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను అన్నాను. చెయ్యండి పాస్టర్ గారు అన్నాడు. రాత్రి 10:30 అప్పుడు నేను ఫోన్ చేశాను. ఎక్కడ ఉన్నారు అన్నాను. ఇంట్లో పడుకొని అమ్మగారు పక్కన ఉన్నారు అన్నారు. అయితే మీరు ఆ రూమ్ నుండి పక్క రూమ్కి రండి అన్నాను. పక్కకు రూమ్కి వచ్చాడు. కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. ప్రభు నాకు చెప్పిన మాటలు మీకు చెప్తానని నేను చెప్పాను స్నేహితులుగా. చెప్పేసరికి మీరు నమ్మండి, యేసు నామములో చెప్తున్నాను, ఒప్పుకొని కన్నీరు కార్చాడండి. కొట్టండి చప్పట్లు ఒక్కసారి, కొట్టండి చప్పుడు కొట్టండి స్నేహితులు. ఒప్పుకొన్నాడండి. నేను చెప్పితే మళ్ళీ ఆయన తిరగబడిపోను. నేను చెప్తే నువ్వెంత, నీ బతుకెంత, అసలు నువ్వు నాకు చెప్పడం ఏంటన్నావు. కానీ ఏమి చెప్పానో, దేవుడు నాకు ఏం చూపించాడు దర్శనంలో, అలాగే చెప్పాను స్నేహితులు. వెంటనే కన్నీరు కాచి ఏడ్చాడు. నిజమేనండి, ఆ వ్యభిచార ఆత్మ నన్ను పట్టుకుందండి. ఆ వ్యభిచార ఆత్మలో నేను ఉన్నానండి. నా సంఘ బిడ్డలు కూడా నేను పిల్లల్లా చూడలేదండి, పాపంతో చూస్తానండి. నిజమేనండి, యేసు ప్రభు దగ్గర ధైర్యమండి. అశోక్ గారు ప్రార్థన చేయండి. రాత్రి 10:30 నుంచి 11:30 వరకు ఈ మాటలు చెప్పి గద్దించి ఆయన గురించి ప్రార్థన చేశాను. అప్పుడు దేవుని దగ్గర నిర్దోషిగా, నిందారహితుడిగా నేను చెయ్యి పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. చప్పుడు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సరి చేసుకుంటే దీవించబడతాడు, సరి చేసుకోకపోతే దేవుడు చెప్పినట్టుగా అయిపోద్దండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను స్నేహితుడు. ఆయన జీవితం అనే కాదండి. ఇంకొక ఆవిడ ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళానండి. ఒక మీటింగ్కి వెళ్తే ఆవిడ ఆ మీటింగ్కి వచ్చింది. ఆవిడ మీటింగ్కి వచ్చి ఆ 2 రోజులు అక్కడ 2 రోజులు నేనే, ఒక రోజు వాక్యము సాక్ష్యము, 2వ రోజు కంప్లీట్గా వాక్యమే. ఈ 2 రోజులు దేవుడు మహాసభలు, బయట మీటింగులు, ఆ బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు పిలిచారు నన్ను. ఎప్పుడైతే వాడుకొని నేను విశాఖపట్నం వచ్చి 80 కిలోమీటర్ల దూరం నుండి నేను వైజాగ్ వచ్చాను. తెల్లవారులేసి నాకు ఫోన్ చేసింది. వారం అయిన తర్వాత బాబు అన్నది. బాబు అంటే చంద్రబాబు కాదండి, నేనే. బాబు అని పిలిచింది. అమ్మ ఎవరమ్మా అన్నాను. అంటే మొన్న మీరు వచ్చారు, వాక్యం చెప్పారు, మీరేనన్నది. నేనేనమ్మా అన్నాను. మీరు చెప్పిన సాక్ష్యం నిజమేనా అన్నది. నా సాక్ష్యం అబద్ధమో నిజమో నీకు అంత డౌట్ అయితే నువ్వు ఎక్కడ ఉంటాను అమ్మంటే కొత్త వలస అన్నది. డైరెక్ట్ ఆటో కట్టించుకొచ్చి అమ్మ నేను ఛార్జీకి డబ్బులు ఇస్తాను, నా భార్య నీకు సాక్ష్యం, ఈ ప్రాంత ప్రజలకే నీకు సాక్ష్యం చెప్పేస్తానమ్మంటే అన్నది. అలాగని కాదు బాబు, మీరు ఆ రోజు సాక్ష్యం చెప్తుంటే ఒక తెరలో పెట్టి నా పాపాలన్నీ కూడా ప్రభు చూపించేస్తున్నారు బాబు అన్నదండి. ఏం చేసావమ్మా అని అన్నాను. ఏమన్నా తెలుసండి, చూడండి స్నేహితులారా,
పరిశుద్ధ ఆత్మదేవుడిని ఒప్పిస్తే ఎవ్వరైనా ఒప్పుకోవలసిందే. కొట్టండి గట్టిగా. పరిశుద్ధ ఆత్మదేవుడి దగ్గర అబద్ధం ఆడడానికి లేదు స్నేహితులారా. మనిషి దగ్గర అబద్ధమైన పర్వాలేదు, పక్కింటోడి దగ్గర అబద్ధమైన పర్లేదు, పొరుగుడి దగ్గర అబద్ధమైన పర్లేదు, చుట్టుగా చివరికి భార్య దగ్గర భర్త దగ్గర అబద్ధమైన ఒకనొకరు తెలిసిపోతేమో, కానీ ప్రతి క్షణము కూడా మహాదేవుడు చూచుచున్నా. అందరూ ఆమె చెప్పండి. చూచుచున్నా, రెండోది వినుచున్నా, మూడోది ఆలకించుచున్నా. ఆమె చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఏమన్నా తెలుసండి అయ్యా, మీరు సాక్ష్యం చెప్తుంటే, మీ వాక్యం చెప్తుంటే మీలో ఉన్న ప్రత్యక్షత విడుదలై నా పాపాలు ఒప్పుకోనండి, కన్నీరు కాచానండి, అప్పటికి నా మనసు ఉండబట్టుగా ఆ పాస్టర్ గారి దగ్గర మీ ఫోన్ నెంబర్ తీసుకొని నేను మాట్లాడతాను. మీరు చెప్పిన సాక్ష్యం నిజమైతే నేను ఎంత ఘోర పాపినో ఒక్క మాట వినండి పాస్టర్ గారు అన్నది. ఏటమ్మా అని అన్నాను. అంటే మా నాన్నకి మేము ఇద్దరు ఆడపిల్లలమండి. మా నాన్న మొన్న రైల్వే డిపార్ట్మెంట్లో మా నాన్నగారు రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయిన వెంటనే మా చెల్లికి నాకు ఇద్దరు కూడా, అంటే మగ పిల్లలు లేరు, ఇద్దరు ఆడపిల్లలమే. ఆ డబ్బులు ఇద్దరు కూడా శరీరశాఖం పంచాలని నా సొంత చెల్లిని పురుగుల మంది పెట్టి చంపేశానండి అన్నది. విన్నారు స్నేహితులా? సొంత చెల్లిని పురుగుల మంది పెట్టి చంపేశానండి అన్నదండి. అమ్మో అనుకు తెల్లవారు 5:35 అయ్యిందండి. ఎప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకుంటున్నాం, ఎటు నుంచి ఏ ఫోన్ వస్తుందో నాకు తెలియదు కదా. దైవజనుడు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఆమె చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వెంటనే ఫోన్ మోగుతుంది, మాట్లాడేసరికి ఆ మాట చెప్పింది. దెబ్బగా నిద్ర ఎగిరిపోయింది. పక్కన నా భార్య ఉంది. వెంటనే మళ్ళీ అడిగాను, ఇంకేం చేసావమ్మని. ఇంకేమన్నా తెలుసండి, అయ్యా నేను ఒళ్ళు అమ్ముకొని బతుకుతానండి అన్నదండి. ఏంటండి ఆ దరిద్రం? ఆలోచించండి. ఆ బ్రతుకు జీవితం ఏంటండి? నేను అన్నాను, ఇప్పుడుగా నువ్వు చనిపోతే ఖచ్చితంగా నరలోకంలో ఫ్రంట్ లైన్ నీదేనమ్మా, నరకంలోకి వెళ్ళిపోతావు ఇప్పుడుగా నువ్వు చనిపోతే. కానీ నా యేసు ప్రభు నిన్ను ఎందుకు అక్కడ తీసుకొచ్చారో నాకు తెలియదమ్మా. కానీ యేసు ప్రభు నమ్ముకో, రక్షణ పొందు. పక్కన ఏదైనా చర్చ్ ఉంటే ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళు, ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకో, నమ్మకంగా దేవుని పాదాల దగ్గర ఉండమ్మా. అందుకేనమ్మా నన్ను అక్కడ తీసుకొచ్చారు. నీలాట వ్యభిచారులు మార్చడానికే, నీలాట ఆ నరహత్య చేసిన వాళ్ళు మార్చడానికే. చాలా తప్పు కదమ్మంటే, అయితే ఒకే మాట అన్నది. అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి బాబు? నా బ్రతుకు మారాలంటే నేను ఏం చెయ్యాలి బాబు? చెప్పండి బాబు అంటే నేను ఒకే ఒక మాట చెప్పాను, మెలుకు కలిగిన ప్రార్థన చేయి. ఆమె చెప్పండి. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. మెలుకు కలిగిన ప్రార్థన అంటే ఏడు బాబు అన్నది. అంటే అన్నాను, పాత బుద్ధి అంతా కప్పెట్టి అమ్మ, పాత ఆలోచన అంతా కప్పెట్టి అమ్మ. నీలాట బ్యాచ్ ఉంది కదా, వ్యభిచార బ్యాచ్, ఆ గుంపు ఉంటుంది కదా, వారికి కూడా వెళ్ళి సువార్త చెప్పి అమ్మ. నా బ్రతుకు యేసుప్రభు మార్చాడు, మిమ్మల్ని మారుస్తాడు, యేసుప్రభు దగ్గరికి రండి, వారికి సువార్త చెప్పమ్మా. నీ పాత జీవితం అంతా కప్పెట్టి అమ్మ. ఇంకా పాత జీవితము, పాత స్వభావము, పాత ఆలోచనలు, పాత మనసు, అది ఏది లేకుండా నూతన మనసు నీ దగ్గరికి రావాలంటే 3 రోజులు కఠినమైన ఉపవాసం ఉండు. తలుపు కూడా దగ్గరికి తీయకు, మంచినీళ్ళే పెట్టుకో, ఏ ఆహారం తినకు. చిన్నప్పటి నుండి చేసిన ప్రతి పాపము ఆయన కాలు పట్టుకొని బ్రతిమాలమ్మ. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తారమ్మని చెప్పానండి స్నేహితులు. మా ఇద్దరికి ఎన్కౌంటర్ జరుగుతుంది తెల్లవారుజామునే. అప్పుడు అన్నది, అయితే నా గురించి చిన్న ప్రార్థన చెయ్య బాబు అన్నది. మోకరించి నేను నా భార్య ఆ తెల్లవారుజామున కన్నీటితో ప్రార్థన చేశాను. ఆవిడ కూడా అక్కడ ఏడ్చింది. మీరు నమ్మండి, ఇది ఏప్రిల్లో జరిగింది. సెప్టెంబర్లో నాకు ఫోన్ చేసింది ఆవిడ. సెప్టెంబర్లో ఫోన్ చేసి, బాబు నేను బాబు ఆ రోజు ఫోన్ చేశాను కదా. అవునమ్మా అన్నాను. నీ ప్రభు నా ప్రభు బాబు అన్నది. కొట్టని చెప్పట్లో ఒక్కసారి. నీ యేసు ప్రభు నేను నమ్ముకున్నాను బాబు, ఆ రక్షకుడు నా జీవితం మార్చాడు బాబు, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను బాబు, ఈరోజు నేను జాగ్రత్తగా ఉన్నాను బాబు, నేను రక్షణ పొందాను బాబు. పక్క చర్చికి వెళ్తాను, కొత్త వలసండి, పెందుర్తి దగ్గర, విశాఖపట్నంలోనే. ఆలోచించండి స్నేహితులారా, మెలుగు కలిగిన ప్రార్థన, తెల్లవారుజామున ప్రార్థన. ఏ కుటుంబ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, నీ పిల్లలకి పెళ్ళి అవ్వకపోయినా, ఒకళ్ళ గర్భఫలం లేకపోయినా, ఒకళ్ళ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఒకళ్ళు ఏ పరిస్థితి వచ్చినా యేసు నామములో చెప్తున్నాను స్నేహితులారా, నా నెత్తి మీద యేసయ్య ఉన్నాడు, నా నెత్తి మీద యేసయ్య ఉన్నాడు. నా ముందు పరిశుద్ధులని మీరు ఉన్నారు, అభిషేకులని దైవజనులు ఉన్నారు. నేను అబద్ధం చెప్పట్లేదు. 3 గంటలు ప్రార్థన ముగిస్తున్నారండి. ఆలోచించండి స్నేహితులారా, ప్రభు చివరి రోజుల్లో మాట్లాడుతున్నారు. 8వ తారీఖు. ఇంక 22 రోజులు, 23 రోజులు ఉంది కొత్త సంవత్సరం మనం అడుగు పెట్టాలంటే. ఎన్ని ప్రసంగాలని వింటామండి, ఎన్ని పత్రికలైన అవసరం మీద పంచుతాం, ఎంతమందికైనా అన్నం వడ్డించమంటే వడ్డిస్తాం, మందిరం 3-4 సార్లు తుడిచమంటే తుడిచేస్తాం, సాపలు వేయమంటే వేస్తాం, ఈ బాక్స్ అక్కడ పెట్టి ఆ ఫ్యాన్ ఎక్కడ పెట్టమంటే ఇవన్నీ చేస్తాం. ప్రార్థన చేస్తాను రా ప్రభు అడుగుతున్నారండి. మెలుగు కలిగిన ప్రార్థన ఉంటే మీ కుటుంబాలు దీవించబడతాయి. ఒక్క మాట స్నేహితులారా, పిల్లలకి ఏం దాస్తున్నామండి మనం? మీ పిల్లలకి మీరు ఏం దాస్తున్నారు చెప్పండి? నా పిల్లలకి నేను ఏం దాస్తున్నాను?
ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను చూడండి. 18 వచ్చిన ఒకసారి చదవండి ఆ వాక్యము. ఆదికాండం 18 వేగంగా చదవండి ఒకసారి. 18 వచ్చిన ఆదికాండం వేగంగా. 18 వచ్చిన ఆమెను చెప్పండి ఒకసారి అందరు కూడా. తన పిల్లలకి ఏమి నేర్పించాడండి? నీతి న్యాయము. యేసు ప్రభు కోరుకున్నవేనండి. ఆమెను చెప్పండి ఒకసారి. నీతి న్యాయము. ఈరోజు ఎంతమంది అన్యాయంలో బ్రతుకుతున్నారండి? ఈరోజు ఎంతమంది అన్యాయస్తులు ఉన్నారండి? ఈరోజు ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి? నీతి న్యాయము పిల్లలకి నేర్పించాలండి. పిల్లలకి నీతి న్యాయం నేర్పించాలంటే ముందు మనం మెలకు కలిగిన ప్రార్థన చేయాలండి. స్వస్థ బుద్ధి మనకి రావాలండి. యథార్థమైన జీవితం రావాలండి. నీతి కలిగిన భక్తి మనకి రావాలండి. యేసు నామంలో చెప్తున్నాను స్నేహితుడా, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 9వ అధ్యాయము 3వ వచనంలో ఏముంటుంది తెలుసా? 3వ జామున ప్రార్థన చేయమని ఉంది. 3వ జామున బైబిల్ చదవమని ఉంది. మరి నీ పిల్లలకి బైబిల్ చదివిస్తున్నారా? మీ పిల్లలకి ప్రార్థన చేయమొస్తున్నారా? మీ పిల్లల పాపాలు ఒప్పుకోమంటారా? పాపం అంటే ఇంకేటి ఏదో కాదండి. చిన్న అబద్ధం పాపమే, స్కూల్ ఎగ్గొట్టడం పాపమే, వేసుకున్న మాటలు చెప్పిన ఆ మాటలు వినకపోయినా పాపమే. ఏది చేసినా సరే చిన్న పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? ముందు మన ప్రవర్తన పిల్లలకి వెళ్తుందండి. పైన ట్యాంక్లో ఉంటేనే కొళాయిలో వాటర్ వస్తుందండి. మెయిన్ వేస్తేనే ఇంట్లో లైట్లు వెలుగుతాయండి. కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే మెలుగు కలిగిన ప్రార్థనలు ఉంటే అదే అభిషేకము పిల్లల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్తానండి. నా ప్రభుకి మహిమకరంగా గుర్తొచ్చింది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. మొన్న నా బిడ్డకు వివాహం చేశాను. మొన్న నా చిన్న బిడ్డకి వివాహం చేశాను. మెలకు కలిగిన ప్రార్థనలోని కేవలం తెల్లవారుజామున ప్రార్థన. రాత్రి 11 నుంచి తెల్లవారు 3 వరకు నేను నా భార్య ఒక అడవిలోకి వెళ్ళి ప్రభా మీరు చెప్పిన ఆ టిఫిన్ సెంటర్ విడిచిపెట్టాం కదా ప్రభా, మీరు సేవకు రమ్మన్నారు. సేవకు వచ్చాను ప్రభా. ఏ దిక్కు లేదు. నా పిల్ల పెళ్ళిడికి వచ్చింది. 23 సంవత్సరాలు నా కూతురుకు వచ్చింది. పిల్లకి పెళ్లి చేయాలి ప్రభా, మీరే చేయాలి, నా వల్ల అవ్వదు ప్రభా అనుకొని పెళ్లి ప్రార్థన చేస్తే మెలకు కలిగిన ప్రార్థన. మెలకు మీరు నమ్మండి స్నేహితులారా, యేసు నామంలో చెప్తాను. 3 గంటల నుంచి 4 గంటల వరకు 1 గంట చెయ్యండారా. మీ కాలు పట్టుకుంటాను, నాకు ఏం సిగ్గు లేదండి. ఒక్కొక్కరు రండి, మీ కాలు పట్టు 1 గంట అయినా పర్లేదు. ప్రతిరోజు తెల్లవారుజాము 3 నుంచి 4 ప్రార్థన చేయండి. మీరు నేను చెప్పడం కాదు, ఒక 3 రోజులు లేకపోతే 4 రోజులు, ఒక వారం రోజులు కంటిన్యూ అలా చేయండి. 8వ రోజు 9వ రోజు ప్రభు మాట్లాడేస్తారండి. కొట్టండి ఒకసారి, కొట్టండి. నా అనుభవం అండి. మెలకు కలిగిన ప్రార్థన ఉంటే ఆ మహిమ గల దేవుడు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి మెలకు ప్రార్థనలోనే ఉందండి. వెంటనే ప్రార్థన చేసాము. ప్రభు మీరు నమ్మండి, మీరు నమ్మరు కానీ నమ్మాలి. ఇది యేసే నామంలో నేను అబద్ధం ఆడట్లేదు. 12 లక్షలు పెళ్ళికి కావాలి. పెళ్లి కొడుకు లేడు. ప్రభు డేట్ చెప్పేశాడు. ఆలోచించండి ఎంత ఆశ్చర్యం అండి. జూలై 21 పెళ్లి చేయి అన్నాడు. పెళ్లి కొడుకు ఇంకెవరో తెలియదు. అప్పటికి సంబంధాలు వస్తున్నాయి. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసాం. ప్రభువా డేట్ చెప్పేశావు ప్రభు, నువ్వే. ప్రభువే చెప్పారండి డేటు. జూలై 21, 2022. జూలై 21 అంటే పుట్టుడు అమావాస్య లోకం అంతటి కూడా. ఆషాఢం అండి, మనకైతే ఆశీర్వాదం. ఆమెను చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రజలందరికీ ఆషాఢం అండి, ప్రజలందరికీ మూఢము, ప్రజలందరికీ ఏటి కూడా శుభకార్యాలు చేయరు. ఆలోచించండి. 118వ కీర్తన 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈ దినం ఉందే మన అందరం ఉత్సాహించి. అది ప్రతిరోజు యేసుప్రభు ఏర్పాటు చేసిన రోజేనండి. ప్రతిరోజు యేసుప్రభు లక్షవారం అయితే డబ్బులు ఇవ్వని అంటారు చాలా మంది, శుక్రవారం అయితే అప్పు ఇవ్వని అంటారు చాలా మంది. అక్కడ బీరోలోంచి ₹1 తీరు. ఆడి గుండె నొప్పి వస్తే తీడండి. ఆడికే గుండె నొప్పి వచ్చింది అలా ఆవిడ అంటది. శుక్రవారం అండి, బుద్ధి ఉందో లేదా, ఇప్పుడే లైట్ వేసాం లక్షవారం ఇవాళ. అమ్మ నీకు ఒక దండమే తల్లి, జనాలకి మనకు కాదు, ముందు డబ్బులు హాస్పిటల్కి తీసుకెళ్ళి అంటాడు. అంటే అతని వరకు వస్తే కానీ అతనికి తెలియదండి. లోకస్తులు అలాగే ఉన్నారండి, పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ ప్రభు ఏమంటాడంటే మెలకు కలిగిన ప్రార్థన చేస్తే నీ పిల్లల్ని దీవిస్తాను, నీ కుటుంబాన్ని కడతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మెలకు కలిగిన ప్రార్థనలో 2 జరుగుతాయండి. ఒకటి స్కానింగ్, అంటే మనం ఏం సరి చేసుకోవాలో చెప్తాడు. రెండోది ఏం ఇవ్వబోతున్నాడు ఆయన చెప్తారండి. చెప్పి కొట్టండి ఒకసారి, కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ 2 జరుగుతాయి. నా జీవితంలో జరిగాయి. ఆ 2 మీకు చెప్తాను యేసు నామములో. ఏ దాసుడు, ఏ దాసురాలు, ఏ కుటుంబ యజమానుడు, ఏ యవ్వనస్తుడు ఎవరైతే మెలకు కలిగి ప్రార్థన చేస్తారో చెయ్యండారా, ప్రభు త్వరగా వస్తున్నారండి. నా మాట ఏనండి.
దేవుని మాట వినండి దయచేసి. వాక్యం బట్టి మీకు చెప్తాను, వాక్యం బ్రతికిస్తుందండి. వాక్యమే దేవుడండి, దేవుడే వాక్యం అండి. ఆ వాక్యం వెలుగులోకి రమ్మంటున్నాడు ప్రభు. ఏ దాసుడు 2వ జామున మెలుగు ఉంటాడో, ఏ దాసుడు 3వ జామున మెలుగు ఉంటాడో. ఇంకొకసారి చెప్తున్నాను, 2వ జాము 3వ జామున మెలుగు అంటే ప్రతిరోజు తెల్లవారు కూడా అలా నిద్ర లేకుండా ఉండమని కాదంటే ఇక్కడ అర్థం. మెలుగు అంటే మంచి బుద్ధే. తీతుకు రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రికలో మెలుగు అంటే స్వస్థ బుద్ధే, మెలుగు అంటే మంచి బుద్ధే, మెలుగు అంటే నీతే, మెలుగు అంటే యథార్థతే, మెలుగు అంటే పరిశుద్ధతే, పరిశుద్ధమైన జీవితమే. ఇవి ఎవరైతే జాగ్రత్త చేసి 3 గంటలకు ప్రార్థన లేచి, నిజంగా చెప్తానండి, 3 గంటలకు ప్రార్థన లేగాలంటే ఖచ్చితంగా చెప్తాను, 1,00,000 రూపాయలు ఇస్తామన్నా బాబు, నీ 1,00,000 దండం బాబు, నాకు నిద్ర వస్తుంది, నేను చెయ్యను బాబు అనేస్తాము. కానీ అలాంటప్పుడు కానీ మోకరించండి, చేతులు పైకి ఎత్తండి, మీ చేతులు ఆయన పట్టుకుంటాడండి. కొట్ట చప్పట్లు ఒక్కసారి కొట్టాలి, గట్టి కొట్టాలండి. నా చేతి ఆ చేతులు పైకి ఎత్తగా ఆ చెయ్యిలు ఆయన పట్టుకుంటారు స్నేహితులారా. మనం కానీ ఆయన చేయి పట్టుకుంటే చెయ్యి పీకుతుందని విడిచిపెడతాం, కానీ ఆయనే మన చేయి పట్టుకుంటే ఎప్పుడు విడిచిపెట్టడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెంటనే ప్రభు చెప్పారు, సామర్ల కోట ఆ కుర్రోడికి ఇచ్చి నీ కూతురు అన్నారు. వెంటనే వాళ్ళతో మాట్లాడారు, ఆ పాస్టర్ గారి కూతురికి నీ కొడుకుని ఇవ్వని. ఇది ఎంత అద్భుతమండి. ఎవ్వరు మధ్యవర్తి లేరండి. ఎలియాజరైనా ఉన్నాడండి రెబెకాకి ఇస్సాకుకి మధ్యవర్తిగా. నా పిల్ల పెళ్లికి ఎవ్వరు మధ్యవర్తి లేరు, దేవుడే సాక్ష్యం. అందరూ చెప్పండి రా బాబు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మెలుకు కలిగిన ప్రార్థన. ఎప్పుడైతే వివాహం జరిగిందో మీరు నమ్మండి, అద్భుతంగా ఇంచుమించు 800, 900, 10 మందికి కూడా అన్నం పెట్టలేని పరిస్థితి నాది. 800, 900 మంది ఆ రోజు అన్నం తిన్నారు, బిడ్డను అభిషేకించారు, ఆశీర్వదించారు. మీరు నమ్మండి, ఈరోజు నా బిడ్డ నన్ను తాతను చేయబోతుంది యేసయ్య. ఆమెను చెప్పండి ఒకసారి, అందరూ ఆమెను చెప్పండి రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది తెలుసండి, అంటే పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నామో ఒక మాట మీకు చెప్తున్నాను వాక్యాన్ని బట్టి. ఒకరోజు నేను కుమార్తెని అల్లుడి చేతులు పెట్టాలి, పెళ్ళయింది. అతనేమో హైదరాబాద్లో సాఫ్ట్వేర్, వాళ్ళ అమ్మ నాన్నలు సామర్లకోటలో ఉంటాడు, రాజమండ్రి దగ్గర. నేనేమో కుమార్తెను దిగబెట్టాలి. నా భార్య అన్నది మీరు తీసుకెళ్ళి దిగబెట్టండి అన్నది. సర్లేమ్మ నేను దిగబెడుతున్నాను. జన్మభూమి ఎక్స్ప్రెస్ తెల్లవారు 6:30 విశాఖపట్నంలో ఉంది. ఆ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే 8:30 పావు తక్కువ 9కి సామర్లకోట వెళ్తుంది. అది వెంటనే తెల్లవారు బయలుదేరు. మా ఇంటికి రైల్వే స్టేషన్కి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెంటనే బండి ఎక్కించుకున్న తల్లి వెనకాల కూర్చోమ్మా, నేను బండి తీస్తానంటే జాగ్రత్త నాన్నగారు అన్నది. విపరీతమైన వర్షం పడిపోతుంది ఆ రోజు తెల్లవారుజామున. విపరీతమైన వర్షం తడిసిపోయిన పర్వాలేదమ్మా, నువ్వు ఈ స్వెటర్ వేసుకోమ్మా, నేను ముందు తడిసిపోయిన పర్లేదు, నేను వచ్చేస్తాను కదా అనుకుని ఇద్దరం వెళ్ళామండి. ఇద్దరం వెళ్ళాం, బండి పార్కింగ్లో పెడతాను, నువ్వు వెళ్ళి 2 టికెట్లు తీయమ్మా. ఆ టికెట్లు బుకింగ్ దగ్గరికి వెళ్ళి 500 ఇచ్చాను నా చిన్న కుమార్తెకి. 500 ఇస్తే మీరు నమ్మండి, 1 టికెటే తీసింది సామర్లకోటకి. వెంటనే ఇద్దరం కూడా ట్రైన్ ఎక్కాము. ట్రైన్లో ఉన్నాము. అప్పుడు నేను అడగలేదు, ట్రైన్ మూవ్ అయిపోయిందండి, కదిలిపోయింది. అప్పుడు అడిగాను, ఏమమ్మా డబ్బులు ఏవి, టికెట్లు ఏవని. ఇదిగోండి నాన్నగారు అనుకుని ఇచ్చిందండి. ఇస్తే 1 టికెటే ఉంది, మిగతా డబ్బులు నా చేతిలో పెడుతుంది. ఏమ్మా డిగ్రీ చదువుకొని ఆ మాత్రం నీకు బుర్రలేదా, 2 టికెట్లు తీవే, నేను వస్తున్నాను కదా, నువ్వు ఒక్కదాన్ని వెళ్తానవా, నేను రావట్లేదని అంటే మీరు వస్తున్నారు కదండి అన్నది. మరి 2 టికెట్లు తీయలేదేమో అన్నాను. అయ్యో అనుకుని ఏదో బాధపడుతుంది. సరేలే బాధపడకలని అప్పుడు నా మనసులో ప్రార్థన చేసుకుని, ప్రభువా క్షమించండి ప్రభా, బిడ్డకి తెలియలేదు, ఎప్పుడు బయటికి వెళ్ళలేదు స్నేహితులారా, కాలేజీ ఇల్లు తప్ప, క్షమించండి ప్రభా, బిడ్డకి తెలియలేదు, టీటీ కానీ వస్తే ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాను ప్రభా అనుకుని హృదయంలో అలా ప్రార్థన చేసుకుని వెళ్ళాను. లాస్ట్కి సామర్లకోట వచ్చింది ట్రైను, 1 టీటీ రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే కిందకి దిగామండి. దిగిన వెంటనే ఏం చేశాను తెలుసా, అర్జెంట్ టికెట్లు బుకింగ్ దగ్గర తీసుకువెళ్ళాను. 1 టికెట్ తీయమన్నాను. అంటే ఇప్పుడు మీరు వెళ్ళరు కదండి, నాకు దిగబెట్టి మీరు వెళ్తారు కదా అన్నాను. కరెక్టే, దిగబెట్టి వెళ్తాను, ముందు టికెట్ తీ అని చెప్పానండి. టికెట్ తీసింది. విశాఖపట్నంకి సామర్లకోట ఎంత దూరమో, సామర్లకోట నుంచి విశాఖపట్నం కూడా విఎం బంజర్ నుండి విజయవాడకి ఎంత టికెటో, విజయవాడ నుండి విఎం బంజర్ కూడా అంతే టికెట్ కదా. వెంటనే 1 టికెట్ తీసి నా కూతురు చూస్తుంది, దగ్గరుండి చింపిసా ఆ టికెట్ ముక్కలు అక్కడ పడేసానండి. వెంటనే ఏమి నాన్నగారు టికెట్ చింపిసా అన్నది. నేను అన్నాను, మెలుకు కలిగిన జీవితం మనకు ఉండాలమ్మా. చెప్పట్లు ఒక్కసారి. యథార్థమైన జీవితం మనకు ఉండాలమ్మా, నీతి కలిగిన జీవితం మనకు ఉండాలమ్మా, పరిశుద్ధమైన జీవితం మనకు ఉండాలమ్మా. రైల్వే వాడికి మనం బాకి ఉండకూడదు, ఆర్టీసీ వాడికి బాకి ఉండకూడదు, పక్కింటోడిది ఏది నీ పొరుగు వాడిది ఏది నువ్వు ఆశించొద్దని మన పరలోకపు తండ్రి మనకు నేర్పాడమ్మా. లోకంలో చెత్తలో దరిద్రంలో త్రాగుబోతుగా బెకారుగా దొంగగా వ్యభిచారిగా ఉన్న నా జీవితాన్ని ఆ మహాదేవుడు అరుణోదయ దర్శనం ద్వారా నా బ్రతుకు నిలబెట్టాడమ్మా. అలాంటప్పుడు ఇంకా పాత జీవితము నాలో ఉండకూడదమ్మా. నేను నీకు ఏటి నేర్పిస్తానమ్మా, 2 పిల్లలకి నేనే నేర్పిస్తానమ్మా. నా బ్రతుకు ఎలా ఉందమ్మా, రేపొద్దు నీ పిల్లలకు కూడా నువ్వు అదే నేర్పాలమ్మా. ఇదేనమ్మా మెలుకు కలిగిన జీవితం అమ్మా. అంటే మీరు నమ్మండి, ప్రజలందరూ ఉన్నారు. రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో తెలుసా, కన్నీరు కాచిందండి నా కుమార్తె.
ఏడ్చింది స్నేహితులారా. ఇలాంటి తండ్రి కడుపులో దేవుడు నన్ను పుట్టించారు నాన్నగారు, యేసు ప్రభుకే కృతజ్ఞతాస్తుతులు అన్నది. నేను అన్నాను, నేను వేస్ట్ క్యాండిడేట్ నేనమ్మా. ఆ మహాదేవుడు మన జీవితంలో రావడమే మా బ్రతుకు వెలుగయ్యింది. పుట్ట చప్పట్లు వేస్తున్నా, మనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. నీ మెలకు కలిగిన ప్రార్థన జీవితాలు మార్చేస్తుందండి. మెలకు కలిగిన ప్రార్థన అద్భుతాలు చేసేస్తారు సార్. ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. కానీ ఈరోజు మెలకు కలిగిన జీవితం మనకి లేక అద్భుతాలు పొందుకోలేకపోతున్నామండి. ఇంటి ముందు ప్రభు రెడీగా ఉన్నాడండి, ఇంట్లోకి రాడకాయని రెడీగా ఉన్నాడు స్నేహితుడా, కానీ మనమే ఆహ్వానించట్లేదు. ఎప్పుడు డోర్ క్లోజ్, ఎనీ టైం డోర్ క్లోజ్. హృదయం తెరవట్లేదు, హృదయం క్లోజ్ అయిపోతుందండి. మనసు తెరవట్లేదు, మనసు క్లోజ్ అయిపోతుందండి. కన్నీరు రానివ్వట్లేదు, కన్నీరు ఆపేస్తాను స్నేహితుడా. కడుపుకు ఉపవాసం ఉండట్లేదు, ఉపవాసాన్ని ఆపేస్తాను. ఏమైపోతామో ఏమి అవ్వమండి. మెలకు కలిగి ఉంటే ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెలకు కలిగిన ప్రార్థన చేయండి. ఏ దాసుడు రెండో జామున, ఏ దాసుడు మూడో జామున, రెండో జాము మూడో జాము ఎవరైతే మెలకు కలిగిన ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రజల గురించి చేస్తారో, ఇంకొక విషయం స్నేహితుడా, అదే పరిస్థితులు వ్యభిచారులు రోడ్ల మీద ఉంటారు, అదే పరిస్థితుల్లో దొంగలు రోడ్ల మీద ఉంటారు, అదే సమయంలో లోకములు విపరీతంగా పాపాలు జరుగుతుంటే ఆ పరిస్థితుల్లో నువ్వు మోకాలు వేసి చేతులు పైకెత్తి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల ప్రకారంగా రాజుల గురించి, అధికారుల గురించి, మరి విశేషముగా మనుషులందరి రక్షణ గురించి, త్రాగుబోతుల గురించి, దొంగల గురించి, సినీ యాక్టర్ల గురించి, రాజకీయ నాయకుల గురించి, వీళ్ళందరి గురించి కూడా చేతులు పైకెత్తి మెలకు కలిగిన జీవితం, యథార్థమైన జీవితం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీతిమంతుని తల మీదట ఆశీర్వాదాలు వచ్చును. 10:9 సామెతల గ్రంథం 10:10 10 అధ్యాయంలో ఉంటుంది. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయండి. యేసు ప్రభు నామంలో నీతి కలిగిన, భక్తి కలిగిన, యథార్థమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన ఈ జీవితం కలిసి దేవుని పాదాల దగ్గర మోకాల మీద తెల్లవారుజామున ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తాను, గొప్ప కార్యాలు చేస్తాను. నా యేసుకే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిబంధన చేసుకోండి అమ్మా, ఒక నిబంధన చేసుకోండి. అవును ప్రభా, నా పిల్లలకు నేను ఏమి నేర్పిస్తాను ప్రభా. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు ప్రభా. అబ్రహాం నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నారు ప్రభు. అబ్రహాం నా సేవకుడు అన్నారు ప్రభు. నేను ఏం చెప్పిన అబ్రహాం గారు చెప్పకుండా చేయను అన్నారు ప్రభు. సొదొమ గొమొర్రా నాశనం చేసినప్పుడు కూడా అబ్రహాం చెప్పాను. అంటే అబ్రహాం గారు అంత దీవించబడ్డ కారణం ఏంటంటే పిల్లలకి నీతి న్యాయం నేర్పించడం. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి సంఘముగా, సమాజముగా, కుటుంబాలుగా, సహవాసముగా మనకు ఉండాలంటే మన జీవితంలో కూడా ఆయన నేర్పించింది ఏంటంటే మెలకు కలిగిన ప్రార్థన. మెలకు కలిగిన ప్రార్థన. భూమి ఆకాశము గతించను, నా మాటలు ఎన్నడను గతింపలేదు. నా 2 చేతులు జోడించి చెప్తాను, ట్రై చేయండి. రాత్రులు అన్నం తగ్గించుకోండి. అలాగే ఇప్పుడు తినడం మానికండి, మిగిలిపోతుంది. ఇప్పుడు తినండి. ప్రతిరోజు రాత్రులు అన్నం తగ్గించుకోండి. ట్రై చేయండి స్నేహితులారా. మీరు నమ్మండి స్నేహితులారా, యేసు ప్రభు మాట్లాడితే ఎలాగుంటుందండి జీవితం. ఒక సీఎం మాట్లాడితే, ఒక ఎమ్మెల్యే మాట్లాడితే, ఒక గ్రామ సర్పంచ్ మాట్లాడితే, ఒక ధనవంతుడి మన మీద భుజం మీద చేయి పెడితే మనం ఎంతో సంతోషిస్తాం. సృష్టికర్త, రక్షణకర్త, ఆలోచనకర్త, సమాధానకర్త, దేవుళ్ళకే దేవుడని ఆ ప్రభువే మన భుజం మీద చేసి, నీ ప్రార్థన నాకు వినబడింది, నీకు కావలసిన వనరులన్నీ నేను యేసు నామంలో, నేను నా తండ్రి నామంలో నీకు ఇస్తానని ప్రభువే చెప్తే వెళ్ళి కొడతాను. చెప్పండి, కొట్టాలా వద్దా? కొడితే ఏటైపోతుంది, కొట్టకపోతే ఏమైపోద్ది? కొట్టండారా గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గట్టి కొడితే అంత ముద్ద అన్నం తినొచ్చు. కొట్టండి, మళ్ళీ కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి స్నేహితులారా, మెలకు కలిగిన ప్రార్థన చేయండి. 3 గంటలు వేసి ప్రార్థన చేయండి. కొంతమంది గురించి దేవుడు మీతో మాట్లాడేస్తారండి. మీ కుటుంబ సభ్యులు కట్లు వీడతాయి స్నేహితులారా, బంధకాలు ఓడతాయి స్నేహితులారా, అద్భుతాలు జరుగుతాయి స్నేహితులారా, అప్పుల బాధల నుంచి విడుదల చేస్తారు స్నేహితులారా, గొప్ప కార్యాలు జరిగిపోతాయండి. యేసు నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. పరిశుద్ధతలో మహనీయుడవు, మృత్యుంజయుడా, అమరవీరుడా, యేసయ్యా, యేసయ్యా. కోట్లాది